లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల వరకు మనం చదువుదాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం. సరే, వాక్యంలోకి వెళ్ళే ముందు కొంచెం మనం చెప్పుకున్న అంశాన్నే మరొక్కసారి లేఖనాలతో కొంచెం చూసి ముందుకు వెళ్దాం. జాగ్రత్త చూద్దాం. ఇక్కడ మనకు ఒక యవనస్తుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ బుధవారం కోటాలు ఇంకా కొద్ది రోజులుగా వెన్స్డే మీటింగ్స్ అని కాకుండా యూత్ మీటింగ్స్ అని పెట్టుకోండి. బుధవారాలు కొంతకాలం, ఆ తర్వాత మళ్ళీ మనం టైటిల్ మార్చుకుందాం. దేవుడు ప్రేరేపించినంత వరకు కొంతకాలం ఈ యూత్ మీటింగ్స్ అని పెట్టుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక క్యారెక్టర్ని మనం చూస్తున్నాం, ఒక యవనస్తుడిని మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో ఈ ప్రపంచంలో గత వారం మనం చెప్పుకున్నాం, సువార్త యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కాలం క్రితము ఆయన సువార్తను ప్రకటించినప్పుడు 86% 21 సంవత్సరాల లోపున్న వాళ్ళు ఆ వాక్యాన్ని పట్టుకుని వెంబడించారు అని చెప్పాడు. అది మనకు తెలుసు. హల్లెలూయా. మరి అది 2000 సంవత్సరాల క్రితం వరకు మాత్రమే కాదు, కానీ అదే సువార్తను, అదే మనిషి కుమారుని యొక్క పరిచర్య మరలా ఇప్పుడు ప్రారంభమైంది. హల్లెలూయా. మన కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహం గారి దగ్గర నుంచి మొదలుకొని వధువు ఎత్తబడేంత వరకు మనిషి కుమారుడు పరిచర్య కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు ఒక శరీరంలో ఏకైక మనుషు కుమారుడు ఒక మనుషు కుమారుడు శరీరంలో పనిచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు వధువు శరీరంలో ఉండి మనుషు కుమారుడు పరిచర్య జరుగుతూ ఉంది. అంతేనండి. 2000 సంవత్సరాల క్రితము మనుషు కుమారుడు పరిచర్య జరిగినప్పుడు 86 సంవత్సరాల లేదా 86% 86% యవనస్తులు యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో 86% యవనస్తులు 21 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు రక్షణ పొందుకున్నారు. అది మొదటి రాకడలో జరిగినటువంటి కార్యం. హల్లెలూయా. మరి అలాగే ఇప్పుడు కూడానా, ఈ కాలంలో కూడానా నేను నమ్ముతున్నాను 86% రివర్స్ చేస్తే ఎంత అవుతుంది? 68. చూసారా, 68 కూడానా చాలా ఎక్కువే, అంతే కదండి. పోనీ 86లో సగం తీసుకుని అది ఎక్కువైపోయింది. కానీ ఎంత చూసినా ఎక్కడ చూసినా సరే, కానీ ప్రవక్త కూడానా ఈ ఎత్తబడే వధువు గురించి మాట్లాడుతున్నప్పుడు నా చేతి వేళ్ళ మీద నేను లెక్కెట్టగలను అన్నాడు. అంతేనండి. వధువు అనగానే అక్కడ వయసుతో సంబంధం లేదు. అన్ని వయస్కుల వారు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, అంతేనండి, చిన్నపిల్లలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి వధువు. సో వధువులో కూడా మరి ఆ అందరిని కలిపి చేతి వేల మీద నేను లెక్కెడుతున్నాను అన్నప్పుడు ఈ 21 సంవత్సరాల యవనస్తుల యొక్క పర్సంటేజ్ ఎంత ఉంటుందో చూడండి. అసలు ఉందా లేదా కూడా ఆలోచించాడు. సరే, చాలా అరుదు ఈ కాలంలోని యవనస్తులు వర్తమానంలోనికి రావడం అనేది చాలా అరుదు. చూసారండి, కఠినము. ఎందుకు అంటే వర్తమానంలోనికి ఎవరో రావడం కాదండి.
వర్తమానంలోనికి యవనస్తులు ఎవరో రావడం కాదు, ఇప్పుడు జరుగుతున్న కార్యము వర్తమానంలోనికి యవనస్తులు రావడం అనేది అసాధ్యం. ఎందుకు అంటే వర్తమానంలో ఉన్నటువంటి యవనస్తులే లోకంలో కలిసిపోతున్న కాలం అన్నమాట ఇది. వర్తమానంలో ఉన్న యవనస్తులే లోకంలో కలిసిపోతున్న టైము ఇది. మనము తెలుసో తెలియకో వర్తమానంలోని చాలామంది ఒక 20 సంవత్సరాల క్రితం యవనస్తులు ఆ టైంలో వర్తమానం వాళ్ళకి తాకింది. ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు వర్తమానం వాళ్ళకి తాకింది. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ కాలంలోని యవన బిడ్డలు అనగా 16, 17, 18, 20 ఇలా ఈ 25 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వీళ్ళందరికీ ఆ వర్తమానం తాకింది. వర్తమానం తాకిన ఆ కాలంలో ఆ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ కాలంలోని వర్తమానం పట్టుకున్న వాళ్ళందరూ కూడా అందులోని ఎక్కువ శాతం మంది వర్తమానం పట్టుకుని నిలబడ్డారండి. మీకు అర్థమవుతుందండి? ఒక 20 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి యూత్, వర్తమానంలో ఉన్నటువంటి యవనస్తులు చాలామంది, చాలా తక్కువ మంది మెసేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. మెసేజ్ నుంచి వాళ్ళు అసలు లోకంలో కలిసిపోవడం జరిగింది, కానీ చాలా తక్కువ మంది అలా వెళ్ళిపోయారు. నిలబడిన వాళ్ళు మాత్రము చాలా వరకు యవనస్తులు, ఆ కాలంలో ఉన్న యవనస్తులు వర్తమానం పట్టుకుని బాగానే నిలబడ్డారు. కానీ ఈ కాలం దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు అంటే 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ యవనస్తుల కాలము, ఇప్పుడు ఉన్నటువంటి 15 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ యవనస్తులందరూ కూడా ఇందులో చాలా వరకు అసలు ఒక 100 మందిని తీసుకుంటే కనీసం 100 మందిని కూడా అవసరం లేదు, ఒక 1000 మందిని తీసుకుంటే అందులో ఒక్క నిలబడడం కూడా కష్టమే. ఒక్కరు నిలబడడం కూడా కష్టమనే కాలంలో మనం జీవిస్తున్నాం. సో ఇది ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అంటే ఈ కాలంలోని వచ్చి నన్ను వెంబడించుడి అని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు కూడా. కానీ ఎవరు వెంబడిస్తున్నారు? అసలు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఒకవేళ ఎవరిని వెంబడిస్తున్నారో పక్కన పెట్టండి, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? వచ్చి నన్ను వెంబడించు అని ఆయన చెప్పాడు, పిలిచాడు. ఇప్పుడు ఆ కేక వినబడుతుందండి మనకి. ఇప్పుడు ఆ కేక వినబడుతుంది, వచ్చి నన్ను వెంబడించు కేక వింటున్నాం. కానీ నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నేను నిజంగా ప్రభువుని వెంబడిస్తున్నాను, నేను నిజంగా ప్రభువునే వెంబడిస్తున్నాను, నిజంగా నేను వర్తమానాన్ని వెంబడిస్తున్నాను, నిజంగా నేను వాక్యమునే వెంబడిస్తున్నాను అని మనం అనుకుంటే చాలామంది నిజంగా వాక్యాన్ని, నిజంగా ప్రభువునే వెంబడిస్తున్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. అందుకే ఈ వర్తమానం ఈరోజు నేను తీసుకున్నాను. ప్రవక్త అన్నారు, అసలు ఈ కాలంలో ఉన్నటువంటి మనం అందాక ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓవరాల్గా వర్తమానంలోని యవనస్తుల పర్సంటేజ్ తీసుకుంటే వధువు 100%. ఆ వధువులో అందరూ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అలా పర్సంటేజ్ తీసుకుంటే ఈ యవనస్తుల యొక్క వాళ్ళని తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు మనం ఒక 20% తీసుకుందాం. చూసారండి, ఒక 20% తీసుకుంటే ఆ 20%లో ఉన్న యవనస్తులు అసలు వాళ్ళ జీవితం ఏమిటి, వారి జీవితం దేంతో ముడిపడి ఉంది, ఈ కాలపు వర్తమానంలో అసలు వాళ్ళ పాత్ర ఏమిటి, ఇది ఆ 20% ఉన్నటువంటి యవనస్తులు. నేను 20% యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను అంటే మన సంఘంలో ఉన్న యవనస్తులు మాత్రమే గురించి నేను చెప్పట్లేదు, ఓవరాల్గా. అప్పుడు ఓవరాల్గా తీసుకునేటప్పుడు ఆ 20% ఉన్న యవనస్తులను తీసుకున్నప్పుడు మన దగ్గర కూడా ఆ 20% యవనస్తులు తీసుకోవాలి, అంతేనండి. అలా నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఈ కాలంలోని యవనస్తుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమండి. వర్తమానంలో వాళ్ళ పాత్ర ఎక్కడితో ముడిపడి ఉన్నది అంటే ముద్రలతో ముడిపడి ఉందండి. ప్రవక్త చెప్పారు, నేను చెప్పిన మాట కాదండి. యవనస్తులు, ఈ కాలంలో ఉన్నటువంటి ఈ యవన బిడ్డలు ఇవంతా కూడా దేంతో టైఅప్ చేయబడి ఉన్నారు అంటే 7 ముద్రలతోనే.
ఇంకో మాటలో చెప్పాలి అంటే ఆ 7 ముద్రలు పలికినటువంటి శబ్దము ఏమిటది? 7 ఉరుములు. అంతేనండి. ఆ 7 ఉరుముల శబ్దముతోని వీళ్ళు టైఅప్ చేయబడి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు వర్తమానంలోకి వచ్చి యవనస్తులుగా వచ్చినటువంటి వాళ్ళు వర్తమానం ద్వారా పట్టబడ్డారు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ముద్రలతో వారి జీవితం ముడిపడి ఉంది. ముద్రలతో వారి జీవితం ముడిపడిందండి. వాళ్ళ జీవితం ఇంకా ఏ ఒక్కరు కూడా వాళ్ళని టర్న్ చేయలేరు. వాళ్ళు వారిని ఎటువైపు తిప్పలేరు. అంటే ఇంకా లోకం వైపు కానీ, సినిమాల వైపు కానీ, జోదం వైపు కానీ, లోక సంబంధమైనటువంటి కార్యాల వైపు కానీ వారిని తిప్పలేరు. ఎందుకు అంటే వాళ్ళని పట్టుకున్నది ఏమిటి అంటే ముద్రలు. వాళ్ళు 7 ముద్రల చేత ముద్రించబడ్డారు. మీకు అర్థమవుతుందండి? మీరు అనుకుంటున్నారు, బ్రదర్ ఏదో రకంగా దాన్ని కలిపేద్దాము, ముద్రలతో కలిపేస్తే ఈ యవనస్తులందరికీ కొంచెం అది బాగుంటుంది అని కలిపేస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు కదా. అలా కూడా అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను వర్తమానంలో నుంచి మాట్లాడుతున్నానండి. ఇదే వర్తమానం, ఇప్పుడు మనం తీసుకున్న వర్తమానమే, వచ్చి నన్ను వెంబడించండి అనే వర్తమానంలోనే ప్రవక్త ఈ వర్తమానము అక్కడ కొంతమంది యవన బిడ్డల్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బోధిస్తున్నాడు వర్తమానం. చూసారండి, యవనస్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ కూటమి ఏర్పాటు చేశారు. ఇది కూడా ఆరిజోనాలోని ట్యూషన్ అనే ప్రాంతంలోనే ఈ కూటమి జరుగుతుంది. 63వ సంవత్సరంలోని 6వ నెలలోని 1వ తారీఖున జరిగింది. అక్కడ ప్రవక్త చెప్పిన మాట స్టార్టింగ్లోని చదువుతాను. నేనేదో ముద్రలతో కలిపేస్తున్నాను, వీళ్ళని అలా కలిపితే కొద్దిగా జాగ్రత్త పడిపోతారు, ఎవరు పడితేనేటి ఎవడు పడిపోతేనేటి. ప్రవక్త చెప్పింది నేను చెప్తున్నాను అంతే. ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఈ పిల్లలు ఈ కూటమి కోసమైనా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు జాగ్రత్త వినండి. ఇప్పుడు మీరు విన్నప్పుడు ఇది 63లోని ప్రవక్త బోధిస్తున్న వర్తమానం 6వ నెలలో బోధిస్తున్నాడు. అప్పటికే ముద్రలు తెరవబడ్డాయా లేదండి? తెరవబడిన కాలం కాబట్టి ప్రవక్త మనసులో ఏం చెప్తున్నాడు, మధ్య మధ్యలో జంప్ అవుతూ స్పీడ్గా వెళ్తాను ఈ విషయాల గురించి. ప్రవక్త దగ్గర మధ్యలో మాట్లాడుతున్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే మీకు అర్థమవుతుంది. చిన్నపిల్లలతో మాట్లాడుటకు ముందు కొద్ది నిమిషాలు పెద్దలైన మీ అందరితోనూ మాట్లాడవాలని నేను కోరుచున్నాను. బహుశా ఇది ఒక శక్తివంతమైన గొప్ప యాత్ర అయి ఉంటుంది. కానీ దేవుని యొద్ద నేర్చుకున్న అనుభవమును, నేను ఇంటికి వచ్చిన నాటి నుండి ప్రభువు వలన నేను నేర్చుకున్న సంగతులు $10,000 వెల చెల్లించిన దొరకని అమూల్యమైనవి, సర్వశక్తిమంతుణ్ణి ఆజ్ఞకి పూర్తిగా లోబడే నేను ఇచ్చటికి అనగా పశ్చిమానికి వచ్చానని నేను నిశ్చయంగా నమ్ముచున్నాను. ఎక్కడికి, ఎటువైపు వస్తున్నాడు ఆయన? చూద్దాం. ఇంకా సదా ఆ విధంగానే ఉంటుందని నేను భావించుచున్నాను, నిరీక్షిస్తున్నాను. ఇప్పుడు 13 పారాగ్రాఫ్ అక్కడ అంటున్నాడు చిన్నపిల్లల గురించి ఈ వర్తమానం, అంటే యవనస్తుల గురించి. కానీ ఇక్కడ దేన్ని టచ్ చేస్తున్నాడు ప్రవక్త? ఒక దర్శనం బట్టి నేను ఇచ్చటకు వచ్చి తిని. ఎవరండి ఇక్కడ కూర్చున్నారు? యవనస్తులు. ఏం బోధిస్తున్నాడు అక్కడ? ఒక దర్శనం పెట్టి నేను ఇక్కడికి వచ్చి తిని. ఇక్కడ ఎలాంటి యవనస్తులు కూర్చొని ఉంటారు? అమెరికా ట్రెండ్ ఎలాంటిది? అమెరికా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి? ఇప్పుడే కాదు, ప్రవక్త కాలంలోనే దిగజారిపోయి ఉంది అమెరికా. అంతేనండి. పబ్ కల్చర్తో నిండిపోయి ఉంది. భయంకరమైన వస్త్రధారణ, శరీరాలు చూపించుకునే వస్త్రధారణ, అన్ని రకాలైనటువంటి ఆ దయ్యపు ఆత్మల చేత నింపబడిన వారు అందరితో నింపబడినటువంటి యవనస్తులు అక్కడ ఉన్నారు. సరేండి. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇది ఆ నాలికలోని పూసలు పెట్టుకొని అటు ఇటు పరిగెట్టడం. చూసారండి, భయంకరమైన పచ్చబొట్లు లాంటివన్నీ వేయించుకోవడం, ఇవన్నీ ఇప్పుడు మనం చూడడం కదా, అమెరికాలో అప్పుడే ఉన్నాయి ఇవన్నీ. ఇలాంటి యవనస్తులు చూసారండి, అక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది యవనస్తులకు ఆలోచన అలాగే పరిగెడుతుంటాయి. ఇప్పుడు ఈ 53 సంవత్సరాల వృద్ధుడు లేదా 52 సంవత్సరాల వృద్ధుడు మాటలు మేము వినాలా? ఈయనెందుకురా, మాకెందుకు ఇవి ఎంత, మా అమ్మల బాధ భరించలేక ఇక్కడ కూర్చోవలసి వచ్చింది, మా నాన్న బలవంతం నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, లేదా మా ఫ్రెండ్ వచ్చాడని నేను వచ్చాను. ఇలాంటి వాళ్ళు అక్కడ ఉండొచ్చు. అంతేనండి.
అలాంటి వాళ్ళు కదా కూర్చొని ఏం చెప్తున్నాడు ఈయన, ఒక దర్శనం బట్టి నేను ఇచ్చటకు వచ్చి తిని, దానిలో భాగంగా నేను ఒకసారి ట్యూషన్కి ఎగువన నిలబడి ఉన్నప్పుడు ఒక 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 ప్రేలుడు సంభవించింది. ఏం చెప్పేస్తున్నాడండి అక్కడ? ఆ బిడ్డలకి ఎందుకండి ఆ మాటలు? ఆ బిడ్డలకి ఎందుకు ఆ మాటలు? నిలబడి ఉన్నప్పుడు ఒక ప్రేలుడు సంభవించింది, మంచిది. అది సంభవించినప్పుడు బ్రదర్ ఫ్రెడ్ అచ్చట ఉండెను. ఆకాశమందు అగుపించిన దానిని వారు ఫోటో తీసుకున్నారని మీకు తెలుసును. ఏం చెప్తున్నాడు? ఆ యవనస్తుల సినిమాలకి, హాలీవుడ్ ప్రపంచంతో నిండిపోయినటువంటి ఆ యవన బిడ్డలకి ఈయనేం బోధిస్తున్నాడు సరేండి. కాబట్టి ప్రియమైన సంగమా, మన దృష్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇందులో ఈ యవనస్తులు ఈరోజు ఉన్నటువంటి వర్తమానాన్ని పట్టుకున్నటువంటి యవనస్తుల యొక్క పాత్ర ఏమిటో చూడండి. మీ స్థానం ఎక్కడ పెట్టబడిందో చూడండి. మీ స్థానము సినిమా హాల్లో పెట్టబడలేదు. మీ స్థానము ఈ రోజులో పబ్బుల్లో పెట్టబడలేదు. మీ స్థానము ఈ రకరకాలైనటువంటి పనికి మళ్ళినటువంటి ప్రోగ్రాంలో పెట్టబడలేదు. ఎక్కడ పెట్టబడింది తెలుసండి? 7 ముద్రల్లో పెట్టబడింది. ఈ ప్రేలుడు దేని గురించి చెప్తున్నాడు ఆయన? ఈ ప్రేలుడు సంభవించిన కార్యం ఎక్కడ జరిగింది ఆయన చెప్తున్నాడు. ఆయన 62వ సంవత్సరంలో అయ్యలారు ఇదే నా సమయంలో వర్తమానాలు బోధిస్తున్నప్పుడు ఆ భయంకరమైన ప్రేలుడు గురించి ప్రస్తావిస్తున్నాడా లేదా? అదే దానిని మళ్ళీ ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నాడా లేదా? మంచిది. అది సంభవించినప్పుడు చూసారండి, మనం ఈ ముద్రల దగ్గర ఈరోజు ఈ ముద్రలతో ఇంత చక్కగా మనల్ని టైఅప్ చేసాడు అన్నప్పుడు మనం ఎంత ధన్యులమై ఉన్నాము. ముద్రలు ప్రత్యక్షత లేకుండా వధువు లేదు. అలాంటి ముద్రలు ప్రత్యక్షతలోనే ఈ యవనస్తుల గురించి ఎంత ప్రాముఖ్యమైన పాత్రను తీసుకుని ఆ ముద్రల్లో ఆయన పెట్టాడు అని అంటే ఎంత గొప్పగా ఉండాలి మనం. ఈరోజు ఆ ముద్రల్లో యవనస్తుల యొక్క పాత్ర ఈరోజు చాలామందికి అర్థం కాక, అందుకే వర్తమానంలోకి వచ్చి నటించిన వాళ్ళు కొంతమంది, వర్తమానంలోనికి రావడానికి ఇష్టపడలేని వాళ్ళు కొంతమంది, వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కారణం ఏమిటి అంటే వర్తమానం యొక్క ప్రాముఖ్యత, వర్తమానంలో యవనస్తులకు ఉండేటువంటి స్థానం ఏమై ఉన్నదో వారికి తెలియట్లేదు. ప్రియమైన సంగమా, ప్రవక్త ఆవలగట్టుకు వెళ్ళినప్పుడు 6వ పరిమాణంలో ఆవలగట్టులోని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ యొక్క వయసును చూసినప్పుడు వాళ్ళందరూ యవన ప్రాయంలోనే ఉన్నారా లేదా? అంతేనండి. ఆ యవన ప్రాయంలో బ్రహ్నం గారి యొక్క వరుసలో ఉన్న వాళ్ళంతా కూడా బ్రహ్నం గారి యొక్క పరిచర్య యొక్క ఫలములు వాళ్ళు, అంతేనండి. ఆ యొక్క ఫలములుగా ఉన్నటువంటి వాళ్ళలోని అనేక మంది అప్పటికి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల వాళ్ళు ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ ఆవలగట్టులో ప్రతి ఒక్కరికి ఒకటే ఏజ్ ఉంది, అంతేనండి. అక్కడ అందరూ కూడా 18, 19, 20, 21 సంవత్సరాల వయసు యవన ప్రాయంలో ఉన్న వాళ్ళే అంతా. మరి ప్రియమైన సంగమా, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ యవన ప్రాయంలో ఉన్నారు అని అంటే ఈవల గట్టులో ఉన్నటువంటి యవనస్తులు ఇంకెంత ధన్యులు ఆలోచించండి. ఈవల గట్టులో ఉన్నటువంటి యువతల గట్టులో ఉన్నటువంటి యవనస్తులు ఎంత గొప్ప, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే ఈ క్షణాన్ని ఎప్పుడే ఎత్తబోట అనేది సంభవించినట్లయితే ఈ 18, ఈ 17, 20, 25 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ యవన బిడ్డలు అదే వయసు అక్కడ కూడా అలాగే కనబడతారు. ఇప్పుడు నేను 40కి క్రాస్ 40లోకి వస్తున్నాను, నా వయసు ఇక్కడ 40 కనబడుతుంది. కానీ నేను ఎత్తబడితే మాత్రం అక్కడ నాకు 20, 21 చేంజ్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఈ యవన బిడ్డలకి చేంజ్ ఉండదు. ఈవల గట్లు ఎలా ఉన్నారు ఆవల గట్లు కూడా అలాగే ఉంటారు, అంతే. ఎందుకు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ధన్యత ఏమిటి అంటే ముద్రల్లో వాళ్ళు భాగమై ఉన్నారు. 7 ముద్రల్లో భాగమై ఉన్నారండి. హల్లెలూయా. బ్రహ్నం గారు ఉన్నారు. ఆయన 53 సంవత్సరాలు, 56 సంవత్సరాల వయసులో, 53 సంవత్సరాలు, 54 సంవత్సరాల వయసులోని ఆయన నిద్రించారు. కానీ ఆవలగడ్డ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ 20 సంవత్సరాలు యవనస్తుడిగా ఉంటాడు. అంటే యువతల పక్క ఉన్నప్పుడు తన బాడీ మార్పులోనే ఉంది. వృద్ధాప్యంలోకి వెళ్ళింది. ముందు యవనంలో ఉన్నాడు, తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చాడు. కానీ ఆవలగడ్డకి వెళ్ళేసరికి 21. కానీ ఇప్పుడున్న ఈ యవనస్తుల పరిస్థితి ఏంటి తెలుసండి? యువతల పక్క అదే యవనంలో ఉంటారు, అవతల పక్క అదే యవనంలో ఉంటారు. కాబట్టి తేడా ఏమిటి అంటే ఇది నశించిపోయిన దేహము, అది ఎన్నడూ నశించని దేహము.
చూసారా? అందుకే ఈరోజు ఈ యవనస్తులకి, ఈ వర్తమానంలో ఉన్న యవనస్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. మీ స్థానము ఎంత గొప్ప ప్లేస్లో పెట్టబడిందో చూడండి. జగత్ పునాది వేయబడక ముందు నుంచి ఎంతోమంది పరిశుద్ధులు ఆ ముద్రలు తెరవబడడం కోసం ఎదురు చూస్తున్న దాంట్లో అక్కడ మీరు ఉన్నారు. చూసారండి, తెరవబడలేని భాగంలో మిమ్మల్ని దాచి ఉంచాడు దేవుడు. అందుకు ఇక్కడ ప్రవక్త అంటున్నారు, మంచిది. అది సంభవించినప్పుడు బ్రదర్ ఫ్రెడ్ అచ్చట ఉండెను, ఆకాశమందు అగుపించిన దానిని వారు ఫోటో తీసుకున్నారని మీకు తెలుసును. అయితే దానిని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. దానిని నేను అసలు పట్టించుకోలేదు. అది ఒక రోజు ఒక విధంగా నన్ను ఆకట్టుకున్నది. మరి బ్రదర్ నార్మన్ యొక్క తండ్రి ఇక్కడ ఉన్నారు, నాతో అన్నాడు, దానిని నీవు గమనించితివా? మరి నేను దాన్ని చూశాను. ఆ ఫోటోలో ఆ దూతలు ఉండగలిగినంత స్పష్టంగా అక్కడ నిలిచి ఉండిరి. చూసారా? అది ఎక్కడ జరిగినని దానిని చూచుటకు నేను చూచి తిని. మరి అది సరిగ్గా నేను అచ్చట ఉండిన ఒకటి లేక 2 దినములకు మునుపు లేక 2 దినముల తర్వాత అయి ఉండెను. అది ఎక్కడ జరిగినని నేను దాన్ని చూచి తిని. అది ఫ్లాగ్ స్టాఫ్కి దిగువన ఉన్న పిస్కట్ మీద కనబడినట్టుండెను. మంచిది, సరిగ్గా అప్పుడు మేమున్న చోటు కూడా అదేనండి. చూసారా? ఇది మీరు లైఫ్ మ్యాగజైన్ గురించి అక్కడ 6 పిక్చర్స్ ఇస్తుంటారు. అందులో ఇది ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఫ్లాగ్ స్టాఫ్కి సంబంధించింది ఉంటుంది అందులో. ఇప్పుడు చూడండి, ఇదంతా దేని గురించి చెప్తున్నాడు ప్రవక్త? అక్కడ ఉన్నారు యవనస్తులు. ఆయన తీసుకుని మాట్లాడుతున్న విషయం ఏంటి? దేని మీద మాట్లాడుతున్నాడు? బలిష్ఠుడైన దూత. ఇంకో మాటలో చెప్పాలి అంటే రాకడ గురించి చెప్తున్నాడు ఆయన. రాకడ గురించినటువంటి బయలుపాటు ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు ఆయన? యవన బిడ్డలకి ఇస్తున్నాడు ఆయన. చూస్తారండి, రాకడను గురించినటువంటి బయలుపాటు యవన బిడ్డలకి ఇస్తున్నాడు. అక్కడ ఎంత పర్సెంటేజ్ ఓవరాల్గా? మామూలు మనకు అనుకుని చెప్తున్నాను నేను. అది ఆ 20% యవనస్తులు ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి యవనస్తుల్లో 20% యవనస్తులు, ప్రపంచంలోని ఎండ్ టైమ్ మెసేజ్లో ఉన్నటువంటి యవనస్తుల్లో 20% యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను నేను. అందరి గురించి కాదు. యవనస్తులు 100% తీసుకుంటే అందులో ఒక ఉన్నటువంటి జెన్యూన్గా ఉన్నటువంటి యవనస్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ 20% మాట్లాడుతున్నాను. అందులో మన పాత్ర ఎక్కడ ఉందో తెలియదు. అసలు మన 1%లో కూడా ఉన్నామో లేదు. 0.0001 ఉంటాయి కదా, అలాంటి పర్సెంటేజ్లో ఉన్నామేమో. కానీ ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడు చూసారా? ఎవరితో ఎక్కడ పెట్టాడు యవనస్తులకి, ఎటువంటి స్థానంలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ మరలా ఆయన ప్రస్తావిస్తున్నాడు చూడండి. అది అతీత మేఘము భూమికి 26 మైళ్ళ ఎత్తులో ప్రత్యక్షమైనది. ఆవిరి, పొగ, ధూమము. అయితే అంత ఎత్తునకు వెళ్ళలేదండి. ఏది? ఈ ఆవిర్లు, పొగలు ఏమి కూడా. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అదే మేఘం గురించి. హల్లెలూయా. నేను ఇంకా దాన్ని విడిచిపెడుతున్నాను. కానీ కనబడిన ఈ మేఘం 26 మైళ్ళ ఎత్తు, చుట్టుకొలత 30 మైళ్ళు. మరి మీరు కనుక దాని చిత్రపటం చూసినట్లయితే అది పిరమిడ్ ఆకారంలో ఉండెను. మరలా అదే మేఘం గురించి మాట్లాడుతున్నాడు అండి. ఎవరు ముందు మాట్లాడుతున్నాడు ఆయన? యవనస్తుల గురించి అండి. తర్వాత 16వ పారాగ్రాఫ్, నేను మీతో చెప్పినట్లు మరి కుడి చేతి ప్రక్కన ఆ గంభీరమైన దూత నిలబడి ఉండుటను గమనించి తిని. అక్కడ ఉండొచ్చు ఎటువంటి ప్రత్యక్షత లేని యవనస్తులు ఉండొచ్చు. ఇంకో మాట నేను చెప్తున్నా, నేను నమ్ముతున్నాను ఆ కూటం దగ్గర పెరిగ్రీన్ ఉన్నాడు. అర్థమవుతుందండి? సరే, యవనస్తులు ఉన్నారు. బిల్లిపాలు ఉన్నాడు అక్కడ. ఇంకా చాలామంది యవనస్తులు ఉన్నారు. ఎవరు ఇందాక చెప్పినట్టు ఒత్తిడి మీద వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఒత్తిడి పెట్టి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. నువ్వు ఎక్కడెక్కడో తిరిగే బదులు ఒక గంట వచ్చి అక్కడ కూర్చో అని చెప్తే వచ్చి కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి ఒత్తిళ్ళ మధ్య స్నేహితులు అలాగా
ఎవరో వెళ్ళాడు కదా అని చెప్పేసి ఇంకొకడు రావడం, ఇలా కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళు వింటున్నారు. ఇప్పుడు ఏమని వింటున్నారు? దూత అంటున్నారు. ఏంటి తను? నా కుడి పక్కన ఒక దూత ఉండడం నేను చూచి తినంటాడేంటి? అవును, ఏంటి ఆ మధ్యన పేపర్లో వచ్చింది ఏదో మేఘం గురించి, మా ఇంట్లో వాళ్ళు ఏదో డిస్కషన్ చేస్తుంటే అంటున్నారు, ఈయన మా మేఘం గురించి మాట్లాడుతూ ఈయనేంటి ప్రకటన గ్రంథం 10 చెప్తున్నాడు ఏంటి ఈయన? ఈ యవన బిడ్డలు అక్కడ అనుకుంటున్నారు. సరే, ఇంకా ఆ గంభీరమైన దూత ఎలా ఉందంట గమనించండి. అక్కడ ఆయన తన రొమ్ము చాచుకొని రెక్కలు వెనక్కి పెట్టుకుని అక్కడికి ఎలాగైతే రావాల్సి ఉండెనో సరిగ్గా అలాగే వచ్చి ఉండెను. నేనెన్నడూ గమనించలేదు. మొట్టమొదటిసారిగా వారు అక్కడ చాలా సంగతులు ఉన్నవి. ఇంకా ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు. నేను మరలా అక్కడి నుంచి జంప్ అయిపోయి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేయడం అంటే వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాడు కదా ప్రవక్త, అక్కడికి వచ్చాడు. 25వ పారాగ్రాఫ్ దగ్గరికి వచ్చాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు పిల్లలైన మీరు మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. సరే, ఇప్పుడు ఈ ప్రార్థన ఎలా ఉందో చూడండి. ప్రభువైన యేసు, యవనులు, వృద్ధులు, మధ్య వయస్కులమగు మేము ఇక్కడ కూడితిమని తెలుసుకొనుటకును బట్టి మేమెంతో నీకు కృతజ్ఞులమై ఉన్నాము. హల్లెలూయా. నిన్ను గూర్చియు అలాగే నిత్య జీవమునకు చెందిన సంగతులను గూర్చియు మాట్లాడుకొనుటకు మేము నిత్యత్వమునకు ఈవల కూడుకొని ఉన్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైన ప్రార్థన అండి. నిన్ను గూర్చియు అలాగే నిత్య జీవమునకు చెందిన సంగతులను గూర్చియు. ఈరోజు ఇక్కడ నువ్వు ఎందుకు కూర్చున్నావు? ఇదిగో ఇదే నిన్ను గూర్చి అంటే ఆయన గూర్చియు అలాగే నిత్య జీవమునకు చెందిన సంగతులను గూర్చియు మాట్లాడుకొనుటకు మేము ఇక్కడ నిత్యత్వమునకు ఈవల కూడుకొని ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఈయన 27వ పారాగ్రాఫ్లో ఆ ప్రార్థన కొనసాగింపు ఎలా చేస్తున్నాడో చూడండి. మరి యవనులు ఈ రాత్రి ఇచ్చట కూర్చొని ఉన్నవారు, వారిలో కొందరు పట్టా పుచ్చుకునేవారు, మరికొందరు ఇదివరకే పట్టా పుచ్చుకున్న వారిగా ఉన్నారు. హల్లెలూయా. దాన్ని ఏంటంటారండి? దాన్ని డిగ్రీదా? ఈ యూనివర్సిటీ దగ్గర స్నాతకోత్సవం జరుగుతాయి కదా, చూసారా? వారిలో కొందరు పట్టా పుచ్చుకునేవారు, మరికొందరు ఇదివరకే పట్టా పుచ్చుకున్న వారిగా ఉన్నారు. కానీ ప్రార్థనలోని ఈ యవనస్తుల గురించి ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. కానీ ప్రభువా, చూశానికి ఉత్తరాన పర్వతముల మీద గొప్ప ప్రేలుడు జరిగినప్పుడు, ఆ గొప్ప విభ్రాంతి గొలిపే సంఘటన జరుగుటకు కొద్ది గంటలకు ముందు ఒక కార్యము జరిగినట్టు నేను గుర్తించాను. ఏమిటా కార్యము? అక్కడ నాకు చెప్పబడినది ఏమిటంట? అక్కడ నాకు చెప్పబడినది ప్రత్యేకించి యవనులను గురించి చెప్పబడినది నాకు జ్ఞాపకమే. ఎక్కడ? ఆ గొప్ప ప్రేలుడు సంభవించుతున్నప్పుడు. సరే అండి, ఎంతగా అసలు ముద్రల్లో యవనస్తుల పాత్ర నేను చెప్తున్నానా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడండి. ఆయనే పలుకుతున్న మాట అండి. హల్లెలూయా. ప్రత్యేకించి యవనులను గూర్చి చెప్పబడినది నాకు జ్ఞాపకమే. ఎక్కడ చెప్తున్నాడు ఆయన? గొప్ప ప్రేలుడు జరిగినప్పుడు, ఆ గొప్ప విభ్రాంతి గొలిపే సంఘటన జరుగుటకు కొద్ది గంటలకు ముందు ఒక కార్యము జరిగినట్టు నేను గుర్తించాను. అక్కడ నాకు చెప్పబడినది ప్రత్యేకించి యవనులను గురించి చెప్పబడినది నాకు జ్ఞాపకమే. ఎందుకు ఈ విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను తెలుసా అండి? అసలు జరిగిన విషయం ఏమిటి అంటే, ఇది గత వారం మనం చెప్పుకుంటున్న వర్తమానమే. కానీ నేను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాను? వాక్యం చదివి ఆ వాక్యం తర్వాత ప్రవక్త ఏం చెప్పాడు అనే విషయాల గురించి మాట్లాడదామనేసి నేను ఏం చేశాను, కొంత వాక్యాన్ని బ్యాక్గ్రౌండ్గా కొంత వాక్య ధ్యానం చేస్తూ వెళ్ళాం గత వారం కదండి. ఈరోజు కూడా నేను ఈ బుధవారం కూడా నేను ఏం చేయాలి అనుకున్నాను అంటే, చదివిన వాక్యంలో నుంచి ప్రవక్త ఈ వర్తమానం నుంచి ఏం చెప్తున్నాడు ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ వీళ్ళకి చెప్పాలి అనేసి అనుకున్నాను. అదే నేను చేయాలి. నేను యాక్చువల్గా నేను ఈ వర్తమానము లేఖనాలు ఎక్కడైతే ప్రవక్త చదివాడు అక్కడి నుంచి నేను కంటిన్యూషన్ చేద్దామనేసి. కానీ ఈరోజు ఉదయాన్న 5:30-6 గంటల సమయంలోని పావుతక్కువార సమయంలో మరి నేను వాకింగ్ వెళ్తున్న సమయంలో నా చెవులకి నేను ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్తున్నాను.
ఎలాగో బుధవారం కాబట్టి మరలా వర్తమానం విందాము అని చెప్పేసి నేను టేప్ వేసుకొని వెళ్తూ ఉన్నాను. అలాగా స్టార్టింగ్లో నేను ఈ విషయాలు చెప్తున్నాడు. ఇది ఎప్పుడో నేను చదివిన వర్తమానం, కానీ మళ్ళీ నేను మొదటి నుంచి చదవలేదు. కానీ ఇప్పుడు ఆ వింటూ వెళ్తుంటే ఆయన అక్కడ చెప్తున్న విషయాలు ఇవన్నీ నేను ఎందుకు గత వారం నేను ఎందుకు ఇవి టచ్ చేయలేదు, ఎందుకు చెప్పలేకపోయాను, అసలు ఇంత గొప్ప ఈ ప్రత్యక్షత, ఈ యవనస్తుల గురించినటువంటి ప్రత్యక్షత ఇక్కడ ఇంతగా దాచబడి ఉన్నది, నేను ఎందుకు దాన్ని కోల్పోయాను అని చాలా బాధపడ్డాను. ఆ అరగంట లేదా ఇంచుమించు 45 నిమిషాలు ఈ వాకింగ్, ఈ టైమింగ్లో మొత్తం మెసేజ్ అంది ఇంటికి వచ్చినంత వరకు నేను వినేశాను. అయిపోయి ఇంటికి ఇలా వచ్చాను, ఆమెను అన్నాడు ఆయన, అంతే. ఇది పెద్ద వర్తమానం కాదు, చిన్నదే వర్తమానం. అప్పుడు ఇందులో నాకు ఈ పాయింట్ తాకింది నా హృదయానికి. ఆయన చెప్తున్న మాట ప్రత్యేకించి యవనులను గురించి చెప్పబడినది నాకు జ్ఞాపకమే. అందుకోసమే ప్రియమైన సంగమ, ఈరోజు యవనస్తులు వర్తమానంలో రాకపోవడానికి కారణమే ఇది. ఎందుకు అంటే యవనస్తులు ఎవరు అంటే ఈ కాలపు 7 ముద్రలే ఉన్నారే అండి. చూసారండి, ఈ కాలంలోని 7 ముద్రలు వాళ్ళ యొక్క స్థానం ఉన్నది. అందుకోసం 7 ముద్రలు అందరికీ తెరవబడవు, గుర్తెట్టుకోండి. 7 ముద్రలు అది ఎవరికి తెరవబడలో తండ్రి ఎవరికి అనుగ్రహిస్తారు వారికి మాత్రమేనండి. వారు మాత్రమే ఈ వర్తమానంలో నిలబడగలరు. ఈరోజు చాలామంది కొన్ని సంఘాల్లో యవనస్తులు నిండిపోయి ఉంటారు. ఎండ్ టైం మెసేజ్లు నేను చెప్తున్నాను, నేనేమి అన్ని లోకంలో ఉన్నటువంటి సంఘాల గురించి మాట్లాడట్లేదు. ఎండ్ టైం మెసేజ్ చర్చెస్లో యవనస్తులతో నిండిపోయి ఉంటారు. మనం అనుకోవచ్చు, అబ్బా ఇంతమంది యవనస్తులు, దేవుడు ఎంత యవనస్తులు బలవంతుల చేతులు బాణం వంటి వారు, లేఖనాలు మరి ఎంత బాగా చెప్పుకోవచ్చు. సరే, వాళ్ళందరూ ఎండ్ టైం మెసేజ్ బిలీవర్సే, ఎండ్ టైం మెసేజ్ సంఘాల్లోని ఉన్నటువంటి యవనస్తులే. కానీ ఒకడు కటింగ్ చూస్తే ఇలా కనబడుతుంటుంది. సరేండి, ఒకటి చెప్పులు చూస్తుంటే వాడు వేసుకున్న చెప్పులు, వాడు వేసుకున్నటువంటి ప్యాంటు చూసారండి, వాడి షర్ట్ మడతలు, వాడు వేసుకున్న షర్టు, ఆ షర్ట్లో ఉన్నటువంటి ఆ పిక్చర్స్, ఆ టీషర్ట్స్, వాళ్ళందరూ అంటే ఎండ్ టైం మెసేజ్లే. కానీ ఇదిగో ఇక్కడ ఆయన చెప్తున్నాడు, అసలైన యవనస్తుల గుంపు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అసలైన యవనస్తులు ఉన్నారండి, వాళ్ళు పోరాట యోధులు. హల్లెలూయా. వాళ్ళు దేనికి భయపడని పోరాట యోధులండి. వాళ్ళు ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఆగలేనివి, ఎక్కడ ఆగరండి, నిరంతరం ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారండి. ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. బలవంతుడు ఎవరు? బలిష్ఠుడైన దూత. బలిష్ఠుడైన దూత చేతులు ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? బాణాలు వేస్తున్నది పాస్టర్ గారు, వేస్తున్నది ఒక బిషప్, వేస్తున్నది సంఘ పెద్ద, వేస్తున్నది ఏదో సంఘము కాదు, కానీ వేస్తున్నది ఎవరు చెయ్యని అంటే బలిష్ఠుడైన దూత చెయ్యనండి. ఆయన చేతిలో విప్పబడిన గ్రంథం ఉంది. ఆ గ్రంథంలోనే యవనస్తులు ఉన్నారు. ఆ గ్రంథంలోనే యవనస్తులు ఉన్నారు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి యవనస్తులే బాణముల వలె ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోరాట యోధులండి వాళ్ళు. అదే ఇక్కడ కనబడుతుంది. సామాన్యం కాదండి. ఈరోజు యవనస్తులు చాలామంది అనుకుంటున్నారు మేము కూడా ఒక రోమియోల వలె ఈ భూమి మీద ఉన్నాము, ఒక అమ్మాయి వెనకాల పరిగెడతాము, ఒక అబ్బాయి వెనకాల పరిగెడతాము, నేను ఇది అది అని చెప్పుకునేది కాదు. వీళ్ళు అతీతమైన వాళ్ళు, సహజాతీతమైన వ్యక్తులై ఉన్నారండి వీళ్ళు. అటువంటి గుంపు ప్రజలు ఉన్నారు. సంఖ్యగా ఉండి యవనస్తుల గురించి చెప్పట్లేదు నేను ఇక్కడ. సంఘారి గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలోని ఆ సంఖ్యను రాను ప్రభు ఏం చేశాడు? తగ్గించాడు. 10,000 దగ్గర నుంచి అలాగ తగ్గించుకుంటూ చివరికి 300 మంది దగ్గర ఆగాడు. సరే, ఇదే కాదు జరుగుతుంది. దేవుడు కావాల్సింది ఏమిటి అని అంటే ఆయన గుణలక్షణాలండి. ఆయన గుణలక్షణాలు ఎవరి దగ్గర ఉందో వాళ్ళే కావాలి ఆయనకి. హల్లెలూయా. ఎలాగా అని అంటే పౌలు చెప్తున్నాడు, వెంబడించడం గురించి ప్రవక్త మాట్లాడుతూ వర్తమానంలోని పౌలు గారి గురించి తీసుకున్నాడు ఒక మాట. ఎలాంటిది అని అంటే పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు పౌలు గారిని చూసి నేర్చుకోవాలి, పౌలు గారిని చూసి నడుచుకోవాలి, పౌలు గారిని మనం వెంబడించాలి అని అంటే నువ్వు వెంబడిస్తున్న వ్యక్తి ప్రభువుని వెంబడిస్తున్నాడా లేదా చూడాలన్నాడు ప్రవక్త. సరే అండి,
నీవు ఒక పాస్టర్ గారిని వెంబడించు, తప్పులేదు. నీవు ఒక సహోదరుని వెంబడించు, తప్పులేదు. నీవు ఒక సహోదరిని వెంబడించు, తప్పులేదు. కానీ నువ్వు వెంబడిస్తున్న వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారా లేదా చూడాలన్నాడు ప్రవక్త. నీవు ఎవరిని వెంబడిస్తున్నావు అది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు ఆయన. అందుకే ఈరోజు నువ్వు ఎవరి చేతిలో పట్టబడి ఉన్నావు? ఎటువంటి బలవంతుడి చేతిలో పట్టబడినాడు? సాతాను కూడా బలవంతుడే. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం నెరవేర్పుగా ఆయన బలిష్ఠుడైన దూతగా బలవంతుడుగా వచ్చి బలవంతుని చేతిలో బాణాలు పట్టుకొని ఉన్నాడు ఆయన. అర్థమైంది? 7 ముద్రల పుస్తకాన్ని పట్టుకున్నాడు ఆయన. అది ఇంతకు ముందు అది ముద్రించబడిన పుస్తకము, కానీ ఇప్పుడు అది తెరవబడిన పుస్తకం. అది హల్లెలూయా. ఆ తెరవబడిన పుస్తకం తెరవబడిన తర్వాత ఏమవుతుంది? దానిలో ప్రతిది కూడా బయటకు వస్తూనే ఉంటుంది. ప్రతి మర్మం బయటకు వస్తూనే ఉంటుంది. ఆ మర్మంలో ఒక మర్మమే ఈరోజు యవనస్తులు, ఈరోజున్న యవనస్తులు అండి. అందుకే నేను చెప్తున్నాడు చూసారండి. కానీ ప్రభువా ఇది ఎక్కడండి చెప్తున్నాడు అని మెసేజ్లో చెప్పట్లేదు ఆయన, జస్ట్ ప్రేయర్ చేస్తున్నాడు ఆయన. ఆ ప్రేయర్లోనే ఆయన చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడు చూడండి. కానీ ప్రభువా చూశానికి ఉత్తరాన ఆ పర్వతముల మీద గొప్ప పేలుడు జరిగినప్పుడు ఆ గొప్ప విభ్రాంతి గొలిపే సంఘటన జరుగుటకు కొద్ది గంటలకు ముందు ఒక కార్యము జరిగినట్టు నేను గుర్తించాను. అక్కడ నాకు చెప్పబడినది ప్రత్యేకించి యవనులను గురించి చెప్పబడినది నాకు జ్ఞాపకమే. తర్వాత అంటున్నాడు చూడండి, ప్రభువా దానిని అర్థం చేసుకోవటానికి సహాయం చెయ్యమని నేను ప్రార్థించుచున్నాను. ఆయన ఆలోచన ఎలా పరిగెడుతుంది చూసారా? యవనస్తుల గురించి చెప్తున్నప్పుడు బ్రనహాం గారు తన వయసును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఆయన వయసును జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుకనే ఆయన హిమమంతా తెల్లగా ఉన్న పౌర ప్రక్కలపైన వర్తమానం మీద, అలాగే ఆ చివరి కాలంలో 2-3 వర్తమానాల్లో ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభువా నేను వృద్ధుండవచ్చు ఉన్నాను, ప్రభువా నేను వృద్ధుండవచ్చు ఉన్నాను, మరలా ఈ దారి గుండా నేను ఒక స్వారీ చేయుదునా. కాబట్టి ఆ స్వారీ ఇప్పుడు ఎవరిది? 65 వరకు బ్రనహాం గారు చేశారు. ఇప్పుడు 65 తర్వాత ఒక యవనస్తుల గుంపు వచ్చింది. సరే అండి. 86లో బాప్తిసం తీసుకున్నాడు ఒక యవనస్తుడు. 86లో 15 సంవత్సరాల యవనస్తుడు. ఈరోజు ఇప్పుడు మొత్తం మన ఇండియాలోనే ఈ వర్తమానం ఎలాంటిది, ఎంత శక్తివంతమైనదో జరుగుతుంది. ఎందుకు అంటే ఇదిగో ఆ రైడ్స్ జరుగుతూనే ఉందండి ఇప్పుడు. సరే అండి. కాబట్టి ప్రియమైన సంగమా, ఇప్పుడున్న ఈ కాలంలో ఉన్న యవనస్తుల యొక్క ఆ యొక్క పాత్ర ఏమిటో గుర్తించాలి. ఇంకా ఆయన అంటున్నాడు చూడండి, ప్రభువా దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని నేను ప్రార్థించుచున్నాను. మరి రాత్రి యవనస్తులకి తమ యొక్క జీవిత యాత్రకు ఉపయోగపడే కొన్ని సంగతులను నేను చెప్పుటకు నాకు సామర్థ్యం అనుగ్రహించండి. దేనికి సంబంధించిందండి? యవనస్తులకంట తమ యొక్క జీవిత యాత్రకి, ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం జీవిస్తావో ఆ జీవించినంత కాలానికి సరిపడి ఉపయోగపడే కొన్ని సంగతులను నేను చెప్పుటకు నాకు సామర్థ్యం అనుగ్రహించండి అని అడుగుతున్నాడు ఆయన. అది ప్రార్థన అండి. అందులో ఇంతకన్నా మనం ఇంకేం ఆశిస్తామండి? ఒక యవనస్తుడికి ఇంత గొప్ప పాత్ర దేవుడు ఈ కాలంలో పెట్టాడు అనేది, ఒక యవనస్తురాలికి ఇంత గొప్ప పాత్ర దేవుడు ముద్రలో పెట్టాడు అన్న సంగతి, ఆ మర్మం ఈరోజు నీకు బయలుపరచబడినప్పుడు నువ్వు ఎంత ధన్యులు ఆలోచించండి. సరే, ఆగడానికి వీలు లేదు, పరిగెట్టాలి. ముందుకు పరిగెడుతూ వెళ్ళాలి. ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆగడానికి వీల్లేదు. నువ్వు ఆగేవా దెయ్యం నిన్ను పట్టుకుంటుందండి. నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడ నీ జీవితం నాశనం అయిపోయింది, అంతే. ఈ ఆగడం గురించి ఇంతకుముందు మీకు చెప్పిందే మరొకసారి చెప్పాలనిపిస్తుంది. బైబిల్ వర్తమానంలోని ఒక సహోదరి గురించి ప్రవక్త బ్రనహాం గారు చాలాసార్లు చెప్తుంటారు. ఎవరు అంటే నెల్లీ శాండర్స్ అనే ఒక సహోదరి. బ్రనహాం గారు ఆమె గురించి ఎందుకు చెప్తున్నారు అంటే ఆమె కూడా యవనస్తురాలే. ఆమె గురించి నేను ఒక వర్తమానంలో స్టడీ చేశాను, దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను.
అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం అనే వర్తమానంలోని 62వ సంవత్సరం 3వ నెల 11వ తారీఖున ఈ వర్తమానాన్ని బోధించారు. అందులో 126వ పారాగ్రాఫ్ మెసేజ్ హబ్లోని, దాన్ని నేను ఒకసారి చదవాలనిపిస్తుంది. దీనికి ముందు చిన్న ఒక వ్యక్తికి బ్రహ్నం గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఒకటి ఉంది. దాన్ని నేను చెప్పి అప్పుడు దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. నూట 18వ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చెప్తున్నాను కదా. ఇంక బుధవారం కోటాలంతా కూడా మ్యాక్సిమము మనకి 118. ఒకసారి నేను బోధించుటకు ఫుట్బాల్ స్టేడియంలోకి వెళ్ళాను. నేను తలుపునొద్ద ఆగి చూశాను. అక్కడ ఇట్లా వ్రాయబడి ఉన్నది ఏంటంట, పోరాటము కుక్క యొక్క పరిమాణంలో లేదు. పోరాటము కుక్క యొక్క పరిమాణంలో లేదు, కానీ కుక్కలోనికి పోరాట పరిమాణమే లెక్కలోనికి వచ్చును. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. యుద్ధమును జయించినదే అదియే. అంటే ఇక్కడ కుక్క చూస్తే చాలా చిన్న జంతువు కాబట్టి ఇదేం గెలుస్తుందిలే, ఇదేం పోరాడుతుందిలే అనుకోవడం వీలు లేదు. నువ్వు అక్కడ చూడాల్సింది కుక్కను కాదు, కుక్క లోపల ఉండే పోరాట ప్రతిమ. ఆ పోరాడే శక్తి అది దేన్ని బేస్ చేసుకొని, అది చిన్నదా పెద్దదా, అవతల పెద్ద జంతువు ఉందా ఇంకేది ఉందా అది కాదు, కానీ అది ఎలాగైనా నేను పోరాడతాను అని ఒక గట్టి నమ్మకంతో ఉంటుంది కదా, అది చూడాలి అంటున్నాడు ఆయన. చూడండి ఇక్కడ, దీనికి గొప్ప సంఘములు వ్యతిరేకంగా ఉన్నవి. వారు ఎంత పెద్దగానున్నా నాకు లెక్కలేదు. కుక్కలోని పోరాట పటిమ ముఖ్యము. వ్యక్తిలోనున్న విశ్వాసమే లెక్కలోనికి వచ్చును. హల్లెలూయా. నీవు పిరికివానివైతే నీ రంధ్రము, ఇక్కడ రంధ్రం అని రాశారు, నీవు పిరికివానివైతే నీ రంధ్రములోనికి పోయి దాగుకొనుము. అంతే, నీ రంధ్రంలోనికి పోయి నీవు పిరికివానివైతే, అంటే ఈ ప్రతి ఒక్కరికి ఒక రంధ్రం ఉంది, హోల్స్ ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు. నీవు పిరికివానివైతే నీ రంధ్రంలోనికి పోయి దాగుకొనుము. సోదరుడా, నీవు సైనికుడు అయితే నిలబడి ఉండు. ఒక యుద్ధము సాగుచున్నది. హల్లెలూయా. మంచివారు చెడ్డవారు ఇందులో ఉన్నారు. మనము పోరాడుదాం. ఆగొద్దు, ఎక్కడ పోరాడాలి. పీటర్ కార్డు ఒక పట్టణంలోనికి వెళ్ళి ఇట్లా, నేను ప్రభు నన్ను ఇక్కడికి వెళ్ళి ఉజ్జీవ కూటములు ఏర్పరచమనేను. అతను ఒక పాత స్టోర్ రూమ్ మధ్యకు తీసుకొని దాన్ని శుభ్రపరచను. ఎందుకు శుభ్రపరుస్తున్నాడు? ఉజ్జీవ కూటంకి. ఆ పట్టణంలోనికి ఒక పెద్ద రౌడీ చేతిలో తుపాకీ పట్టుకొని అక్కడ అతడు ఏమి చేయుచున్నాడు అని అడిగాను. ఒక పెద్ద రౌడీ ఉన్నాడు, తుపాకీ పట్టుకున్న ఆ వ్యక్తి ఏమంటున్నాడు, అతడు ఏం చేస్తున్నాడు అక్కడ అని అడిగాడట. అతడు బోధకుడు ఒక కూటం పెట్టనై ఉన్నాడు అని చెప్పిరి. నేను వెళ్ళి వాడిని వీధిలోనికి విసిరివేయుదును, ఇక్కడ నుండి తరిమి వేయుదును, ఈ స్థలంలో కూటములు ఎవరు పెట్టరాదు అనెను. అది దౌర్జన్యం అన్నమాట. అందుకు ఇక్కడ ఏం జరుగుతుంది, కాబట్టి వాడు వెళ్ళి గుమ్మం యొద్ద ఆగాను. పీటర్ కార్డ్ రైట్ తన కోటును ధరించుండెను. అతను చిన్న మనిషి, కిటికీలు గోడలు తుడుచుచుండెను. బోధకుడు అతనిని చూచి అతను చేతులతో మాంసం తినుచుండెను గనుక అతన్ని చూచి నవ్వెను. ఈనాడు అది సాధారణ విషయము, మీకు తెలుసా అక్కడ ఏదో జరిగింది ఏదో. కావున గదిని శుభ్రం చేయుచున్న ఈ బోధకుని యొద్దకు ఇతడు వెళ్ళి కోటును లాగి పిస్టల్ చూపుతూ నీవేమి చేయుచున్నావు అని అడిగాను. అంత గంభీరంగా పిస్టల్ చూపి, అదే ఆ చిన్న తుపాకీ కాదు పిస్తలే అంటారు, దాన్ని చూపించి నువ్వేం చేయుచున్నావు ఇక్కడ అని అడిగాడు అనమాట. నువ్వేం చేయుచున్నావు అని అడిగాను. ఇప్పుడు అతను అలా అన్నప్పుడు ఇతనిచ్చే సమాధానం ఎలా ఉంటుంది? అమ్మో అని భయంతో భయపడిపోయి ఉండాలి.
ఈయన ఏం చెప్తున్నాడు చూడండి, నేను కిటికీలు తుడుచుచున్నానని చెప్పి తన పని తాను చేసుకొని చుండాను. సరే, అతని ఉద్దేశం ఒకటే, ఒక ఉజ్జీవ కూటమి ఏర్పరచమని దేవుడు చెప్పాను. హల్లెలూయా. మరలా ఇక్కడ మేము ఉజ్జీవ కూటములకు అనుమతించం అన్నాడు ఈ వ్యక్తి, కానీ ఉజ్జీవ కూటమును ఏర్పరచమని ప్రభువు చెప్పాను అన్నాడు. జరుగుతున్న సంభాషణ అర్థమవుతుంది కదండి. చూసారా, అతడు తన పని చేసుకొని చుండెను. చూడండి, ఒక సంగతి నువ్వు గ్రహించు, ఈ పట్టణ ప్రాంతమంతా నా ఆధీనంలోనే ఉన్నది. బా ఓ అలాగా అని చెప్పి అతడు కిటికీలు తుడుచుండెను. హల్లెలూయా. చూడండి, నీవు ఉజ్జీవ కూటములు ఏర్పరచు ముందుగా నన్ను పడగొట్టవలను అన్నాడు. అదే అండి. సరే, ఓ అది నేను చేయుదును అని చెప్పి వాడి కాలర్ పట్టుకొని నేల మీద పడగొట్టి వాని మీద పడి నేను పరిపాలన చేయవలనన పోరాడవలెను. వాడి మీద పడిపోయి ఏమంటున్నాడంట, నేను పరిపాలన చేయవలనన్నా పోరాడవలను, ప్రభువా నా ధైర్యం వృద్ధి చేయము అనెను. వాడిని చిత్తుగా కొట్టి ఇంకా చాలునా అని అడిగాను. సరే అండి. అప్పుడు అతను ఏమంటున్నాడు తెలుసండి, చాలును అని చెప్పి లేచి అతనితో కరచాలనము చేశాను. హల్లెలూయా. ఆ రాత్రి చర్చిలో అతడు రక్షింపబడెను. అక్కడే మీరున్నారు. చూసారా, చూడండి ఎలాంటి పరిస్థితుల్లోని పోరాటం వచ్చింది. పోరాడినప్పుడు ఇక్కడ అక్కడ ఆ చెప్పిన మాట ఎలాంటి తెలుసండి, ఎంత గొప్ప మాట అతను పలికాడు. నేను పరిపాలన చేయవలన పోరాడవలెను. సరే అండి, పోరాటం ఉండాలి. నువ్వు విడుదల పొందుకోవాలంటే పోరాటం ఉండాలంటున్నాడు ఆయన. నేను ఖచ్చితంగా విడుదల పొందుకోవాలంటే కూర్చుంటావదు, పోరాడాల్సిందే. ప్రవక్త చెప్పలేదా, వర్తమానం బైబిల్ గ్రంథం తెలవిస్తుంది కదా, వాళ్ళు ప్రతి డెక్క కోసం కూడా, ప్రతి దానికోసం, ప్రతి భూభాగం కూడా, చిన్న భూభాగం కొరకు కూడా వారందరూ రోజు పోరాడుతూనే ఉన్నారు అన్నాడు ఆయన. పోరాడిన వాడికి శ్వాసం ఇచ్చాడు ఆయన. నేను ఇచ్చేస్తానంటే వెళ్ళి తీసుకోండి అంటే ఆయన వాళ్ళు వెళ్ళి తీసుకునేది కాదు, అది నీకు ఇచ్చిన భాగం కోసం నువ్వు పోరాడాలి అంటున్నాడు ఆయన. సరే, అందుకు 122వ పారాగ్రాఫ్లో ఆయన అంటున్నాడు, దేవుని వాక్యమును తీసుకొనండి, మీ ప్రతి సందేహమును నరకండి, అలాగూ మనము చేయుదుము. నా సందేహములను నరికి పారవేయవలను. హల్లెలూయా. నాలోని అనుభూతులు నా గూర్చి చెప్పుచున్న అభ్యంతరములను నేను నరికి పారవేయవలను. ఈరోజు చాలామంది అనుభూతులకి ఫ్లాట్ అయిపోతున్నారు, అంత పడిపోతున్నారు. తమ జీవితాలను దానికి సమర్పించేసుకున్న అనుభూతులు అంటే ఏంటిది? అనుభూతులు అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని మనకి అప్పుడప్పుడు మన జీవితంలో కొన్ని గతించిపోయిన కాలంలోని ఈ స్నేహితులతోనో, లేకపోతే ఈ కాలేజ్ లైఫ్, ఈ స్కూల్ లైఫ్, ఇలాంటివి ఏవేవో ఉంటాయి మనకి. ఇవన్నీ జ్ఞాపకాలు వచ్చేస్తుంటాయి. ఒకప్పుడు నేను మా ఫ్రెండ్స్తో ఇలా ఉండేవాడిని, నేను కాలేజీకి ఇలా వెళ్ళేవాడిని, వాళ్ళతో ఇలా మాట్లాడేవాడిని, మేమంతా కూడా ఇదిగో ఫ్రెండ్షిప్లు, మేము ప్రతి ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడు మేమంతా ఇక్కడ కూడుకునే వాళ్ళమి, ఈ బీచ్ దగ్గర కూర్చొని కేక్ కట్ చేసే వాళ్ళమి. సరే, ఇవన్నీ అనుభూతులు. నాలోని అనుభూతులు నా గూర్చి చెప్పుచున్న అభ్యంతరములను నేను నరికి పారవేయవలను, నా నిరాశలను త్రోసివేయవలను. ఇంకేంటి, ఇదేనా నా జీవితం? ఎప్పుడు చూసినా వాక్యము, ఎప్పుడు ఆదివారం అంతా చర్చి పారిపోవడం, బుధవారం అంతా ప్రార్థన పారిపోవడం, ఇంక ఇదేనా మాకు సంతోషం లేదా? ఏమీ లేదా? ఏంటి అలాగా సరదాగా ఎంజాయ్ చేయడానికి ఒక పండుగల వాతావరణం వచ్చిన ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్ళము, ఎక్కడికి వెళ్ళము, ఇదేనా మా జీవితం? అదంతా ఏమిటి? నిరాశ అది. కానీ ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ, నా నిరాశలను త్రోసివేయవలను. దీనికోసమే పుట్టామా? ఇంతేనా జీవితం? ఏ సంతోషం లేదు, ఏమీ లేదు. తింటున్నాము, ఉదయం లేచి డ్యూటీలకు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వచ్చేత ప్రార్థనలు అంటున్నారు. ఇది ఇంతే. మా ఫ్రెండ్స్ చూస్తే మొన్ననే కేరళ వెళ్ళారు, మొన్ననే గోవా వెళ్ళారు, మొన్ననే మా వాళ్ళు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారు, జార్ఖండ్ వెళ్ళారు, సరే మా మొన్ననే ఛత్తీస్గఢ్ వెళ్ళారు,
మొన్ననే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, మా జీవితంలో ఏమీ లేదు. ఏంటి తింటున్నాం, ఏదో తెచ్చుకుంటాం, తింటున్నాం, ఇంతే. సరే, ఏమిటిది? నిరాశలు. దాన్ని వైరాగ్యం కూడా అంటుంటారు. నా నిరాశను త్రోసివేయవలను. ఏమిటిది? ఇది నీ నిరాశ కాదు. అసలు నీకు అటువంటి నిరాశలు నీలాంటివి అన్నీ ఎందుకు వస్తున్నాయంటే నా మనస్సాక్షి గురించి ఏదో చెప్పును, హల్లెలూయా, దానిని నేను నరికివేయవలను. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంది. నీ మనస్సాక్షి నిన్ను టర్న్ చేస్తూ ఉంది. నీ మనస్సాక్షి నిన్ను త్రిప్పుతూ ఉంది. నీ మనస్సాక్షి నిన్ను కంట్రోల్ చేసేస్తుంది. అందుకని ఏమంటున్నాడు? నా మనస్సాక్షి గురించి ఏదో చెప్పును, దానిని నేను నరికివేయవలను. దానిని నీవు నరికి పారవేయనంత కాలము ముందుకు సాగలేవు. సరే అండి, దేని మీద డిపెండ్ అవుతున్నాం? మనస్సాక్షి చెప్పింది దాని మీదే. డైలాగులు కొడుతుంటారు, అరే నీ మనసు చెప్పింది చేయరా, ఎవడ చెప్పింది చేయొద్దురా, నీ మనసును నమ్ముకో. మనసు ఏం చెప్తా తెలుసా అండి? పక్కోడు భార్యను కావాలని కోరుకుంటుంది, పరిగెట్టయితే. మనసు ఏం చెప్తుంది? బీరు తాగమని చెప్తుంది, తాగి అయితే వెళ్ళి. మనస్సాక్షి చెప్పింది చేసారా? మనస్సాక్షి అసలు ఆ మనస్సాక్షి చెప్పింది కానీ ఒకవేళ చేస్తే జాగ్రత్త చూడండి. నా మనస్సాక్షి గురించి ఏదో చెప్పాను, దానిని నేను నరికివేయవలను. దానిని నీవు నరికి పారవేయనంత కాలము ముందుకు సాగజాలవు. నీవు ముందుగా సాగిపోమ్ము, ముందుకు సాగిపోమ్ము. నేను జయించెదను, నేను ఓడిపోను, నేను జయించెదను అని గురిని కలిగి ఉండుము. ఆమేన్. అది గురి. 123వ పారాగ్రాఫ్లో సాతాను యొక్క మొదటి పన్నాగం ఏమిటి? సరేండి, సాతాను యొక్క మొదటి పన్నాగం ఏమిటి? మొదటిగా వాడు దేనిని వశపరుచుకొనును? మనస్సును. సాతాను దేన్నండి వశపరుచుకుంటుంది? మనస్సుని. సాతాను మన మనసుని వశపరుచుకుంటుంది. అందుకే తనకు నచ్చినట్టుగా ప్రవర్తింపజేస్తుంది మన శరీరాన్ని, మన ఆలోచనల్ని. కొన్నిసార్లు మనం కంట్రోల్ తప్పిపోతుంటాము. ఎందుకు ఇది అంటే నీ మనసుని ఎవరో స్వాధీనం చేసుకున్నారు. ఎవరాలు? సాతాను. అది వెళ్ళమన్న దగ్గరికి వెళ్తావు నువ్వు. అది తినమన్నదే తినాలి, అది తాగమన్నదే త్రాగాలి. సరేండి, అది చేయమన్న పనులే చేయాలి. నువ్వు కంట్రోల్ తప్పి అది నీకు తప్పు అని తెలుసుకుంటూ నువ్వు చేయాల్సి వస్తుంటుంది. అది తప్పు. నీకు లోపల గద్దింపు వస్తుంటుంది, అది తప్పు, అది తప్పు, అది తప్పు, అది చేయకూడదు అన్నా సరే కానీ నీ మనసు నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. చూడండి, సైకాలజిస్టులు వాళ్ళు ఒక ప్రయోగం చేశారట. ఏమిటి? ఇవాన్స్ పావ్లో అని చెప్పి ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. ఆయన చేసిన కుక్కల మీద ఒక ప్రయోగం చేశాడు. ఏమిటి ఆ ప్రయోగం అంటే ప్రతిరోజు ఆ కుక్కకి ఒక చిన్న బెల్ సౌండ్ కొట్టినప్పుడు ఫస్ట్ దానికి ఏదో తిండి, ఆ బెల్ సౌండ్ కొట్టినప్పుడు తిండి పెట్టేవారు అనమాట. ఇంకా కొద్ది రోజులు అయ్యేసరికి ఆ తిండి ఏదో పెట్టేసరికి అది పెట్టకముందే దాని నోటి నుంచి ఏంటంటారు లాలాజలం వచ్చేస్తుంటుంది కదా, అలా వచ్చేస్తుంటుంది అనమాట. కొద్ది రోజులు అయ్యేసరికి బెల్ కొడితే చాలు, దానికి పెట్టకపోయినా అవసరం లేదు. తిండి పెట్టకపోయినా అది బెల్ కొడితే ఇంకా దానికి అర్థమైపోయింది, ఇది బెల్ కొట్టారు అని అంటే ఇంకా నాకు తిండి పెడతారని చెప్పేసి లాలాజలం ఓటలు కార్చేసేది అనమాట. దాని నుంచి అలా ఏదో ప్రయోగం మొత్తం చేశారు. ఎందుకు చెప్తున్నాను అని అంటే అలాగా మనకు కూడా ఈ అపవాది దెయ్యం ఏం చేస్తుంది అని అంటే అలాగే చేసేస్తుంది. మనము అది తప్పు మనకి తెలుసు, ఆ కుక్కకి తెలుసు నా ముందు ఏ ఆహారం లేదు, కానీ సౌండ్ వినబడేసరికి దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. దానికి ఆ యొక్క బెల్ సౌండ్కి, ఆ గంట శబ్దానికి అది అలవాటు అయిపోయి వెంటనే లాలాజలం కార్చేస్తుంది. అక్కడ ఏమీ లేదు. అలాగే ఇక్కడ కూడా నీ పరిస్థితి అంతే. దానికి ఎప్పుడైతే నువ్వు పూర్తిగా సాతానికి నువ్వు స్వాధీనం అయిపోతావో ఇంకా నువ్వు ఇంకొన్ని రోజులు ఫస్ట్లోని అది తప్పు అలా నేను చేయకూడదు, అది తప్పు అని కుదురు చెప్పుకుంటూనే చేస్తుంటావు. ఈ పని నేను చేయకూడదు, ఇలాగ నేను థింకింగ్ చేయకూడదు, ఇలాగ నేను ఆలోచించకూడదు, నేను ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు, అది తప్పు అని నువ్వు అనుకుంటూనే పోరాటం చేసుకుంటూనే దాని పనులు చేస్తూ ఉంటావు.
సిగరెట్ కాల్చడం తప్పు, అవును ఇది వాక్యాన్ని విరుద్ధము, నేను చేయకూడదు కానీ తప్పట్లేదు అని చెప్పి కాల్చేస్తావు. మందు తాగకూడదు, ఇది తప్పు, ఇది వాక్యాన్ని విరుద్ధము, వర్తమాన విరుద్ధము, నా జీవితం నాశనం చేసుకోకూడదు, ఇది దెయ్యం పని, అది అని చెప్పుకున్నట్టే. 3 రకాల విశ్వాసాలు మాట్లాడే కదా అది. అలా ఇది దెయ్యం పనే అని చెప్పి నువ్వు దాన్ని పోరాటం చేస్తుంటావు. పోరాడుతున్నప్పుడు అది అక్కడ యుద్ధం జరుగుతుంది, మంచిదే. కానీ కొద్ది రోజులు అయ్యేసరికి సాతాను ఇంకొచ్చి నిన్ను ఏంట అక్కడ అక్కడ ఏ ఆహారం పెట్టనవసరం లేదు. నీకు సిగరెట్ తీసుకుని ఎవడో తెచ్చి కాల్చరా అందరూ కాలుస్తున్నారు, నువ్వు ఒక్కడో ఉండిపోయారా అని చెప్పాల్సిన పని లేదు. అందరూ సిట్టింగ్ వేసుకున్నప్పుడు కూర్చొని మందు కొడుతుంటప్పుడు తాగురా ఒరే ఇది మందు కాదురా, ఇదిరా అని చెప్పాల్సిన పని లేదు. ఒరే బాటిల్ ఇవ్వరా అంటావు, నువ్వే ఒరే ఇంకో సిగరెట్ తేరా అంటావు. కారణం ఏమిటి అని ఇప్పుడు నిన్ను సాతాను ట్రాప్ చేయాల్సిన పని లేదు. ఇంకా నువ్వు ఆల్రెడీ ట్రాప్లో పడిపోయావు. చూడండి, సాతాను యొక్క మొదటి పన్నాగం ఏమిటి? మొదటిగా వాడు దేనిని వశపరచుకొనును? మనసును. వాడు చెప్పినది వినుటకు కొద్ది క్షణములు ఆగి ఆమె వినెను. అంటే ప్రవక్త దాని ముందు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ గెహాజీ ఎలీషా అండి వాళ్ళ మధ్యలో జరుగుతున్న సంభాషణ, ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ స్త్రీ ఎలీషా దగ్గరికి వస్తుంది కదా, దానిని బేస్ చేసుకుని చెప్తున్నారు అనమాట ఇది. అయితే మనకి దాన్ని నేను తీసుకోవట్లేదు. తర్వాత చూడండి, చాలామంది స్త్రీలు చాలామంది పురుషులు ఆ విధంగానే తప్పు చేయుచున్నారు. ఇది నిజము. ఒక్క క్షణము ఆగినందునే ప్రమాదము. అంటే గెహాజీని చెప్తాడు కదా, ఆ కర్ర పట్టుకుని నువ్వు ఎక్కడ ఆగవద్దు, నిన్ను ఎవరైనా పలకరించినా కానీ నువ్వు పలకరించొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు అనుకుని ఆ కర్ర పట్టుకుని వెళ్ళమంటాడు కదా. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు కూడా చాలామంది స్త్రీలు పురుషులు అంటే ఆ విధంగానే తప్పు చేయుచున్నారు. ఏమని? ఇది నిజము. ఒక్క క్షణం ఆగినందునే ప్రమాదం. దేవుడు నీకు ఒక పని అప్పచెప్పాడు, ఆ పని మీద నువ్వు ముందుకు వెళ్ళిపో, అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఆగడానికి వీలు లేదంటున్నాడు ఆయన. అందుకు ఆయన అంటున్నాడు, నేను ఎన్నో విడాకులు కేసులు చూశాను, వారిలో ఒకరిట్లా చెప్పిరి, బ్రెన్హాం సోదరుడా అతని ఈల విని, జాగ్రత్త వినండి, అతని వీల విని నేను ఆగాను, నిజంగా నేను ఆగవల్లని ఆగలేదు. సహోదరుడు బ్రెన్హాం ఈల వేశాను, అక్కడే మీరు ఉన్నారు. ఏం చెప్తున్నాడు ప్రవక్త? ఆయన దానికి ముందేం చెప్పాడు? ఎన్నో విడాకులు కేసులు. అంటే ఏంటి? విడాకుల దాకా వెళ్ళిపోయిన కేసులు. ఆ విడాకులు వరకు వెళ్ళిపోయిన కేసుల్లోని ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఈమె ఒకరోజు ఎప్పుడో బజార్కి వెళ్ళింది, సరే అండి, బజార్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఆ వస్తువులు పట్టుకోలేక ఎత్తలేకపోతుంటే ఎవరో ఒక వ్యక్తి హెల్ప్ చేసేసరికి ఓ థ్యాంక్ యూ అండి, పర్వాలేదండి, మీ ఇంటి వరకు తెచ్చేస్తానండి, పర్వాలేదండి అంటే ఒక్క నిమిషం అంతవరకు ఓకే, సరే అక్కడితో నాకే. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా అండి? బ్రెన్హాం సోదరుడా అతని ఈల విని నేను ఆగాను. వేల సౌండ్, విజిల్, ఆ సౌండ్కి ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో పోకిరి వాళ్ళు ఉంటారు కదా, విజిల్ వేస్తుంటారు, వేసే ఇలా చూసే పోకిరి వేతలు అని చెప్పి అయిపోతుంటారు. చూసారండి? అసలు నువ్వు అనాల్సిన పనే ఉంది, నాకాసే చూస్తున్నారు పోకిరి వాళ్ళు. చూసారా? ఆ విజిల్ సౌండ్ నీ చెవులో పడినప్పుడే నువ్వు ఆగకూడదు. పడింది, నువ్వేం చెవుడోడు కావద్దు కాబట్టి తప్పదు, మరి పడింది, కానీ నువ్వు ఆగకూడదు. ఆగడం అనేది చాలా ప్రమాదం. నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుంచి నీ వెనకాల కూడా వస్తాడు. ఇంకా వాడు నీలోకి వచ్చేస్తాడు, నిన్ను టర్న్ చేసేస్తాడు, ఇంకా నీ జీవితం నాశనం చేసి అనుకో. అసలు ఎలాంటిది అంటే నువ్వు ఇంక దేనికి ఉపయోగపడవు, ఇంకా దేనికి ఉపయోగపడవు. నీ శరీరం సహకరించదు, నీ కుటుంబం సహకరించదు. నువ్వు ఒక రోగిష్ఠుడు అయిపోయి ఉంటాడు. చూసారండి? ఎవ్వరు అతన్ని పట్టుకోరు, ముట్టుకోరు, అలా దిగజారిపోతాడు, అంతే. ఆ స్థాయికి వెళ్ళిపోతారు. చూడండి,
చూడడానికి అక్కడ పెద్ద కార్యమే కనబడట్లేదు. అతని ఈల విని నేను ఆగాను, నిజంగా నేను ఆగవలను. మళ్ళీ అక్కడ చూడండి డైలాగు, నేను నిజంగా ఆగమన్నట్టు. అంటే ఈల వేసిన తర్వాత నేను ఆగలేదండి, ఎవరో సౌండ్ చేశారని విన్నాను, అంత ఇలాగ ఆగాను అన్నట్టు చెప్తుంది చక్కగా. కానీ అక్కడ అదే జరిగిపోయింది. చాలా భయంకరమైన కార్యం, విడాకుల దాకా వెళ్ళిపోయింది. వీడేమనేసుకుంటున్నాడు, వీడు విజిలేసరికి ఆమె ఇలా చూసింది. ఇలా చూసి ఆడే పోకిరోడు అని చెప్పేసి అనుకున్నది. ఆడే పోకిరోడు అన్న సంగతి ఈమె అనుకుంది. ఆడంతో దూరంలో ఉన్నాడు, ఆడికి వినబడదు. అబ్బో నా వేళకి రెస్పాన్స్ వస్తుంది, నా వైపు చూసింది. మరుసటి రోజు కూడా అక్కడే నుంచున్నాడు. ఈరోజు మళ్ళీ అలాగే విజిలేశాడు. ఈ పోకిరోడికి ఇంకేం పని లేదు, ఏమీ లేదు, రోజు ఇక్కడే కాస్తున్నాడేంటి అనుకుని వెళ్ళింది. రెండో రోజు వెళ్ళిపోయింది ఇంటికి. మూడో రోజు వాడు అక్కడ నుంచొని విజిలేయట్లేదు. ఈమె కూడా విజిల్ సౌండ్ ఏం లేదు కదా అనుకుని వెళ్ళిపోవట్లేదు. విజిలేస్తాడా వేయడానికి చూస్తుంది అక్కడ. ఆ విజిలేస్తాడా వేయడానికి దగ్గరికి వెళ్ళింది. చివరికి ఏమైపోయింది, విడాకుల దగ్గరికి వెళ్ళిపోయింది అంతే. ఈరోజు ఎన్ని కేసులు చూస్తున్నాం. ఎందుకు గొడవలు అయిపోయి భర్తలు ఎందుకు చనిపోతున్నారు? ఇప్పుడు ఇదో ట్రెండ్ అయిపోయింది కదా. ఇవే ఎక్కడో షాపింగ్ మాల్లో పరిచయాలు అయిపోతారు, ఎక్కడో చిన్న చిన్న ఈవెంట్స్ ఫంక్షన్స్ దగ్గర పరిచయాలు అయిపోతున్నారు. అప్పుడు అంతవరకు భార్యగా ఆడు గుర్తురాదు, అంతవరకు భర్త గుర్తురాడు, పిల్లలు గుర్తురారు. ఏమిటంటే విడాకులు ఇప్పుడు. సరే, ఎందుకు విడాకులు? ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నీ భర్త గురించి ఆలోచించుకొని, కుటుంబం గురించి ఆలోచించుకొని, అక్కడికి వెళ్ళావు, ఏదో పర్పస్కి వెళ్ళావు, ఆ ఫంక్షన్ అయిపోయింది, చూసుకొని వచ్చేయాలి అంతవరకే. కానీ అక్కడ నా వైపే చూస్తున్నాడు, ఆ అమ్మాయి నా కాసే చూస్తుంది, ఈ అబ్బాయి నా కాసే చూస్తున్నాడు, ఇదిగో నేను ఆటో ఎక్కుతుంటే నా వెనకాల వచ్చాడు. సరే, ఇవన్నీ ఎక్కడ దారి తీస్తుంటే విడాకుల దగ్గర. ఏమో నాకేం తెలుసండి, ఏదో మెసేజ్ వచ్చింది, ఆయన వచ్చింది, నేను బాయ్ అని పెట్టాను, అది అక్కడితో ఆగుతుందా? డైవర్స్ దగ్గర పరిగెడుతుంది. ఓ మళ్ళీ ఇంకోటి, నేను ఆమె బల్లకు ఎదురుగా కూర్చున్నాను, ఆమె కన్నులు చాలా అందంగా ఉన్నవి, చూసారా? ఇదొకటి. ఏదో రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాం, మంచి ఆకలేసేస్తుంది, కూర్చున్నాం భోంచేస్తుంటే మన ముందునే చక్కగా ఎర్రగా బుర్రగా కనబడేసరికి ఆ కళ్ళు గాజు కళ్ళటి ఏవో పెట్టుకుని ఉంటప్పుడు చేస్తున్నప్పుడు ఆమె ఇగో ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆమె బల్లకు ఎదురుగా కూర్చున్నాను, ఆమె బల్లకు ఎదురుగా కూర్చున్నాను, ఆమె కన్నులు చాలా అందంగా ఉన్నవి, సరే. ఇవన్నీ ఏంటంట? అపవాది అదే చెయ్యను అంటున్నాడు ఆయన. అపవాది చేసే పని అండి అది. ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ అపవాది అని. తర్వాత నేను మళ్ళీ 125, నేను బాగా ఉన్నని వైద్యుడు చెప్పానని నీవు అందువు, అక్కడే ఉన్నావు. ఏంటది? అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం, మంచిది, పరిశుద్ధాత్మ పొందామని చెప్పిన చాలామందిని నేను చూశాను అని నీవు అందువు. నీవు ఒక వేషధారిని చూసి ఉందువు. నిజంగా పొందిన వారి మాట ఏమిటి? చూసారా, అపవాది నీకు చిన్న కాకిని చూపించును కానీ నిజమైన పావురంను చూపించదు. ఎంత చక్కగా చెప్తున్నాడండి ఆయన. ఎలాంటి పరిస్థితులు అండి, ఎంత చెప్తుంటారు చాలామంది. ఈ పిల్లలు యవనస్తులు కూడా, యవనస్తులే కాదు అందరూనా, ఆల్మోస్ట్ అందరు కూడా ఎలాగుంటారు అని అంటే చూసావా, వర్తమానంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. చర్చిలు వెళ్ళిపోతున్నారు వాళ్ళంట, ఇదంట వాళ్ళు తప్పు చేసే విషయాలు కూడా బయటికి చెప్పుకోకుండా ఏదో గుట్టుగా ఏదో ఉన్నారు వాళ్ళు, ఇదంట వాళ్ళు అదంట. ఇవన్నీ ఏమిటి అని అంటే కాకి అన్నాడు ఆయన. చిన్న కాకిని చూపిస్తున్నావు కానీ మరి అక్కడ పావురాన్ని ఎందుకు చూపించవు అంటున్నాడు ఆయన. అర్థమవుతుందండి? దెయ్యం చేసే పని అదే. కాకిని చూపిస్తుంటుంది, ఏదో ఒక ఎవరి దగ్గర ఏదో లోపం ఉంటుంది కదా, వాళ్ళు మాలాగే ఏదేదో తప్పులు చేసినట్టు మా మీదే ఇది అవుతారు కానీ వాళ్ళు మాలాగే అన్నమాట. అయితే మీరేమి ఇక్కడ ఏమి ఇది అయిపోవాల్సిన పని లేదు. వాళ్ళు మనకన్నా చాలా దారుణంగా దిగజారిపోయి ఉన్నారు.
ఇది ఎవరి పని తెలుసండి? సాతాను పనే. నిజమండి, ప్రవక్త ఇక్కడ అదే చెప్తున్నాడు. అలాంటి కాకిని చూపి నీకన్నా దిగజారిపో, మనం అనుకున్నాం మనకన్నా దిగజారిపోయిన అనుకున్నా, వాళ్ళు మనకన్నా దిగజారిపోయి ఉన్నారని చెప్తున్నారు కదా. మరి దిగజారకుండా నిలబడిన వాళ్ళ సంగతి ఏంటైతే? మరి వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించావు? వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు, వారు రోజు రోజుకి దేవుడు వారిని ఎలాగే ఒక మెట్టు ఆత్మీయంగా వాక్యం ఎదగనిస్తున్నది, అదెందుకు చూడరు? దెయ్యం చేసే పని కాకి పిల్లను చూపించి పావురాన్ని దాచివేస్తుంది. చివరికి వాళ్ళు ఇలాగే, వాళ్ళేం లేదు, వాళ్ళ దగ్గర కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. వాళ్ళు ఇది చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు. దెయ్యం నీకు అదే చూపించింది అని అంటే నువ్వు ఆల్రెడీ దెయ్యం చేత పీడించబడి ఉన్నావు, దెయ్యం చేత పట్టబడి ఉన్నావు, దెయ్యం నిన్ను స్వాధీనం చేసుకుంది. చూసారండి, అందుకంటున్నాడు ఆయన, అపవాది నీకు చిన్న కాకిని చూపించును కానీ నిజమైన పావురంను చూపించదు. ఇది సత్యము. తీశారు ఇక్కడ. ఓకే, వాస్తవమును నీకు చూపించదు, దాన్ని చూపకుండా నిన్ను గుడ్డివానిగా చేయును. అతడు కూడా యోధుడే, మరవవద్దు, నీలోనున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి దేవుని వాక్యము పట్టుకొనుము, దానిని నమ్ముము, మీరు సైన్యాధిపతులుగా ఉన్నారు. హల్లెలూయా. సోదరుడా, నీ కోటను స్వాధీనం చేసుకొనుము, అది నిజము. నీ విధిని నిర్వహించుము. యుద్ధం చేయాలి, పోరాడాలి. ఒకసారి ఒక చిన్న బాలిక లోనికి వచ్చినది. ఆమె పేరు నెల్లీ శాండర్స్. దెయ్యము వెళ్ళిపోవటను మొదటిగా నేను అప్పుడే చూశాను. అప్పుడు యవనస్తుడితను బ్రహ్మ గారు సమాధుల అవతల మూడా వీధుల మధ్య మేము ఉండేవారము. సమాధులు దాటుకుని వెళ్ళాలి. అప్పుడే నేను సేవలోనికి వచ్చాను. ఒక గుడారపు కూటంలో ఈ మూలను నేను బోధించుచున్నాను. ఆ చిన్న పిల్ల గొప్ప నాట్యగత్తె. ఇక్కడ నాట్యగత్తె అని అంటే మన ఇండియాలో చూసుకుంటే ఏమనుకుంటావు? నాట్యం ఆడేస్తుంటారు. ఆ నాట్యం కాదు అది. నాట్యగత్తె అని తెలుగులో పదం అక్కడ పెట్టే డ్యాన్స్. పబ్లోని డాన్సర్ అనమాట. ఆ చిన్న పిల్ల గొప్ప నాట్యగత్తె. ఇక్కడ హై స్కూల్లో చదువుచుండెను. ఆనాడు లేహరన్ దేశంలో గొప్ప నృత్యకారిణి. ఈ పట్టణము వారికి ఎంతమందికి లేహరన్ తెలియను? వారు క్యాథలిక్ వారు. మతముతో వారికి ఏమీ సంబంధము లేదు. నెల్లీ, బ్లాక్ బాటమ్, జిట్టర్ బగ్స్ అను డ్యాన్సులు వారు చేయుచుండిరి. డ్యాన్సుల పేర్లు అవి. వారిద్దరే దేశంలో గొప్పవారు. ఒక రోజున ఆమె కూటమునకు వచ్చినది. రాత్రి కూటం అనమాట అది. ఆ చిన్న నెల్లి బలిపీఠం యొద్ద పడిపోయినది. ఆమె ఏడ్చినది. ఆమె బుగ్గల మీద నుండి కన్నీరు కారినది. బిల్లి, నేను రక్షింపబడవలెను అన్నది. ఆమె నన్ను ఎరుగును. నెల్లి, నీవు రక్షించబడగలవు. యేసు ఎప్పుడో నిన్ను క్షమించెను. ఆయన వాక్యమును ఆధారము చేసుకుని దానిని ఇప్పుడు నీవు అంగీకరించవలెను అని చెప్పాను. ఆమె అక్కడే ఉండి ఏడ్చి ప్రార్థించినది. లోక సంగతుల వైపు ఎన్నడూ ఇక తిరగనని ఆమె దేవునితో చెప్పినది. సరే అండి, ఏం చెప్తుందామే? మాట ఇచ్చేసింది. ఇప్పుడు మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడకపోయారు అనుకోండి, మన జీవితం సర్వనాశనం అయిపోద్ది. నువ్వు దేవునికి మాట ఇచ్చావంటే ఖచ్చితంగా దాన్ని నువ్వు పట్టుకోపోయావు అనుకోండి, ఆ మాటగా నువ్వు ఎప్పుడైతే ఆ మాటను తప్పిపోతున్నావో ఆ క్షణం నుండే దెయ్యాలు నీలోనికి ప్రవేశిస్తాయి. అది మాత్రం నిజమండి. మాట మనం ఇచ్చేము అని అంటే ఆ మాట నువ్వు ఇచ్చి నెరవేర్చలేనంత వరకు ఏ దెయ్యం నీ దగ్గర రాదు. కానీ ఆ మాట నెరవేర్చకుండా తప్పిపోయావు అనుకోండి, వెంటనే రెడీ అవుతుంది. వెయిట్ చేస్తుంటాయి దెయ్యాలు కూడా. ఒకవేళ నువ్వు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నెరవేర్చావనుకో, నీ జోలికే రావు. కానీ నువ్వు తప్పిపోతావు. ఎప్పుడు తప్పిపోతావు రెడీగా నువ్వు తప్పిపోయిన క్షణం నీలోనికి ఎంటర్ అయిపోద్ది.
ప్రభువా ఈ రోజు నుంచి నేను ఇలా ఉండాలి, ప్రభువా నేను నీకు ఇలా సమర్పించుకుంటున్నాను, ప్రభువా నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను, ఇక నుంచి నా జీవితంలోని ఎటువంటి వాక్య విరుద్ధమైన పనులు నేను చేయను అని మాట ఇచ్చేసిన తర్వాత దెయ్యం పక్కనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు పడిపోతావు, ఈ మాట నుంచి నువ్వు ఎప్పుడు తప్పిపోతావు అని రెడీగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ మాట నుంచి తప్పిపోతున్నావో వెంటనే ప్రవేశిస్తుంది. ఎందుకు అంటే ఇంకా నువ్వు బలహీనమైన ఘటమైపోయావు. దేవుడు నివసించాల్సిన స్థలంగా ఉండాల్సిన నీ శరీరము బలహీనపరచబడింది. ఇప్పుడు సాతానికి నిలయంగా మారిపోయింది. సాతాను ఈజీగా గేట్లు తెరవబడ్డాయి. సాతాను లోపలికి వెళ్ళిపోవడానికి గేట్లు తెరవబడ్డాయి, అందుకే ఈజీగా వెళ్ళిపోయింది. అంతవరకు గేట్లు ఉన్నాయి. ఎలాగైతే ఆదామవ్వలు తప్పు చేసిన తర్వాత ఏదేనుకి ఆ యొక్క అగ్ని జ్వాలలతోని ఆ గేట్లుగా పెట్టబడ్డాయో, అలాగే నీకు కూడా ఆ కెరూబులుగాను ఆయన గేట్లు పెట్టాడు. నువ్వు మాట ఎప్పుడైతే తప్పిపోతున్నావో, ఎప్పుడైతే లోకంలో రాజీ పడిపోతున్నావో, గేట్లు ఓపెన్ అయిపోతాయి. ఆమె అక్కడే ఉండి ఏడ్చి ప్రార్థించినది, లోక సంగతుల వైపు ఎన్నడూ ఇక తిరగనని ఆమె దేవునితో చెప్పినది. వెంటనే ఆమె ఆత్మలోనికి మధురమగు సమాధానం వచ్చినది. హల్లెలూయా. ఆమె లేచి దేవుణ్ణి స్తుతించి మహిమపరచసాగినది. ఆ తర్వాత 6 లేదా 8 నెలలకు, ఎన్నో సంవత్సరాలు కూడా అవ్వలేదు, 6 లేదా 8 నెలలకు స్ప్రింగ్ వీధికి ఒక రాత్రి వచ్చినది. ఇప్పుడు ఆమె 18 ఏండ్ల యుక్త వయసులో ఉన్నది, యవనస్తురాలు ఇప్పుడట. నేను హోప్ మరియు ఐర్లీన్ల వలె కనిపించగోరుచున్నాను అని నాతో చెప్పినది. నా భార్య హోప్ చనిపోయినప్పటికీ వారు ఎన్నడూ లోకములోనికి రారు, లోకము మన మీద ఒక ముద్ర వేయును, నా చూపు కరుకుగా ఉన్నది, నేను రంగులను అలంకరణ మానివేసిన కారణముగా రకరకాల ఏంటిది అది మానివేసిన కొన్ని అక్షరాలు కలిసిపోయేమో. నేను రంగులను అలంకరణ మానివేసిన కారణంగా కనబడుచున్నాను, నా ముఖం నిర్మలంగా లేదు, వారెంతో అమాయకంగా మృదువుగా కనబడుచున్నారు, నేను ఆ విధంగా జీవించకుండా ఉంటే ఎంత బాగుండును అన్నది. ఓకే, నెల్లి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును, నమ్మి వెళ్ళుము అని నేను చెప్పాను. వేని బ్లేడ్స్తో ఒక త్రాగుబోతు, ఇంకో సహోదరుడు గురించి మాట్లాడుతున్నాడు. మీలో చాలామంది ఎరుగుదురు, నా చిరకాల స్నేహితుడు, అతడు నా సోదరుడు ఎడ్వర్డ్తో ఇచ్చటికి వచ్చాను. అతడు త్రాగి వీధిలో పడి ఉండగా నేను లేపి తెచ్చాను, ఎందుకనగా పోలీసులు అతన్ని పట్టుకొందురు. ఇక్కడికి నేను తీసుకొని వచ్చాను. నేను ఒక బోధకుడును, పెండ్లి చేసుకొనక ముందు నుండి ఇక్కడ నేను నా తల్లిదండ్రులతో జీవించాను. అతనిని నేను పడక మీద వేశాను, నేను డ్యూఫోల్డ్ మీద పడుకున్నాను. చాలామంది బ్రహ్మములు ఇక్కడ నుండిరని మీరు ఎరుగుదురు. 10 మంది మీ ఉంటిమి కాబట్టి 4 గదులు మాకున్నవి, మేమిద్దరము పరుంటిమి. నేను ఆ పాత మంచం మీద పరుంటిని, త్రాగి ఉన్న వేన్తో పాటుగా నుండుటకు పక్కనే వేసుకున్నాను. అతనిని మేము ఎత్తి పరుండబెట్టాము. నేను అడిగాను, వేన్, ఈ రకమగు జీవితం గురించి నీవు సిగ్గుపడుట లేదా? బిలీ, నా గురించి అలాగూ మాట్లాడవద్దు అన్నాను. వేన్, నీ కొరకు నేను ప్రార్థించేదను, దేవుడు నిన్ను దీవించునని అతనితో నేను చెప్పాను. నేను రక్షింపబడి బహుశా 1 సంవత్సరమై ఉంటుంది. అంతలోనే అకస్మాత్తుగా బయటి తలుపు తెరుచుకున్నది. ఎవరో చాలా బిగ్గరగా బిల్ సోదరుడా అని పిలిచారు. ఎవరో చనిపోతున్నారేమో అనుకున్నాను. నేను తటాలున లేచి పైజామా ధరించుకున్నాను. వేన్కు కూడా కప్పి తలుపు యొద్దకు పరిగెత్తాను. ఒక స్త్రీ స్వరంలా వినిపించింది. నేను తలుపు దగ్గర వెళ్ళగా ఒక యువతి అక్కడ నిలబడి ఉన్నది. ఓ, నేను లోనికి రావచ్చునా అన్నది. లోనికి రమ్ము అన్నాను, మరియు నేను లైట్లు వేశాను. బిల్లీ, నా పని అయిపోయింది అని ఆమె ఏడ్చుచున్నది. ఏమిటి సంగతి నెల్లి, నీకు గుండెపోటు వచ్చినదా అని అడిగాను. లేదు బిల్లీ సోదరుడా, నేను స్ప్రింగ్ వీధి నుండి వచ్చుచున్నాను. నేను నిజమే చెప్పుచున్నాను, ఎవరికి హాని చేయుటకు ఇది చెప్పుట లేదు అన్నది. అసలు ఏమైంది? ఇప్పుడు ఆమెతో నేను ఏమి చేయవలను అని నేను
అని నాలో నేను అనుకున్నాను. ఏమి చేయాలో నాకు తోచలేదు. నేను ఒక యువకుడను. ఓ బిల్లు సోదరుడా, నేను ముక్కలైపోయాను అన్నది. నెమ్మదిపడి అంతా వివరంగా చెప్పు అన్నాను. నేను రెడ్ మ్యాన్స్ హాల్ నుండి వీధిలో వచ్చుచున్నాను. శనివారపు రాత్రి నాట్యములు అక్కడ జరిగేవి. నా యొద్ద ఏమో సామాన్లు ఉన్నవి. నేను ఒక డ్రెస్ తయారు చేసుకున్నట్టు ఇంటికి వెళ్ళుచున్నాను. నేను ఆ సంగీతం విన్నాను. ఒక్క నిమిషము ఆగినది. ఒక్క నిమిషము నిలబడినందువలన ఏమీ కాదు కదా అనుకున్నది. ఒక్క నిమిషంలో ఆగితే ఏం తప్పు? సరేండి, ఆమె అక్కడే పొరపాటు చేసినది. ఎక్కడా? ఆగిన దగ్గరండి. నువ్వు దేనికోసమైతే ప్రభువుకి సమర్పించుకున్నావో అది నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటి సంఘటనలు అనే నెల్లి సహోదరికి మాత్రమే కాదండి, ఈరోజు ప్రతి యవనస్తురాలకు వస్తాయి ఇవి. వన్స్ నువ్వు మెసేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు వర్తమానమే నీ జీవితము. వర్తమానం ఎలా నడిపిస్తున్నావు అలా వెళ్ళాల్సిందే. మరలా నేను కొంచెం ఆగుతాను, ఇంకైపోయినట్టే. నెల్లి ఇప్పుడు ఏం జరిగింది? నెల్లి ఎలాంటి ఆత్మతో ఇప్పుడు ఉంది? ఆమె ఆ సంగీతం విన్నది. ఇంకా ఇట్లు అనుకున్నట్లు చెప్పినది, ప్రభువా నిన్ను నేను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. నెల్లి ఎప్పుడైతే ఇక్కడ ఇలా ఆగిందో, ఆగిన తర్వాత సంగీతం మళ్ళీ అసలు సంగీతం చెవులోకి వినబడిన వెంటనే ఆమె చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే ఆగిపోవడం. ఆగిన వెంటనే ఆమెను సాతాను ప్రవేశించింది. సరేండి, దెయ్యం ప్రవేశించింది. సాతాను అని అంటే మీకు పెద్దగా అట్రాక్షన్గా లేదు, దెయ్యమే. దెయ్యం ప్రవేశించింది. దెయ్యం ప్రవేశించి ఏం చెప్తుందో తెలుసా అండి? దెయ్యాలు మంత్రాలు వల్లించమంటుంటారు కదా, వల్లిస్తాయా ఏదో అంటారు కదా, అలాగే ఇక్కడ దెయ్యం ఇప్పుడు దేవుడి గురించి చెప్పేస్తుంది. బాధ్యత తీసేసుకుంది. నెల్లి లోపల ప్రవేశించిన దెయ్యం ఇప్పుడు బాధ్యత తీసుకుంది దేవుడి గురించి. ఎలాంటి బాధ్యత అంట చూడండి. ప్రభువా నిన్ను నేను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు. నేను కలిసి ఎన్నో పందెములు గెలిచిన రోజులు గుర్తున్నవి. ఆ పాత సంగీతం నన్ను మరలా ఆకర్షించుచున్నది. నీవు ఇక్కడ అడుగు పెట్టినప్పుడే అది నిన్ను ఆకర్షించినది. ప్రవక్త అంటున్నారు, నీవు ఇక్కడ అడుగు పెట్టినప్పుడే అది నన్ను మరలా ఆకర్షించున్నది. నీవు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు అది నన్ను ఆకర్షించినది. ఓ సాతాను, నిన్ను అక్కడికి రమ్మని కోరును. నీవు ఆ కోరికను చూసావా? సాతాను ఎలాగ ట్రాప్ చేసింది. ఇంకా అంటుంది, నెల్లి శాండర్స్ నువ్వు ఎందరు ఎరుగుదురు, మీరందరూ ఎరుగుదురు, తప్పకుండా మీకు తెలియను. ఇంకా ఇట్లు నాతో చెప్పినది ఏమని? నేను అక్కడికి వెళ్ళి కొందరికి నా సాక్ష్యము చెప్పితే బాగుండును కదా. ఈరోజు చాలామంది అదే ఆలోచిస్తున్నాం. నాలాగే అక్కడ చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రభువును తెలుసుకొని ఉంటే బాగుండు, వారికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తే బాగుండు. అర్థమవుతుందండి? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? చెప్పండి. సాతాను దెయ్యమేనండి. దెయ్యమేం చేస్తుంది? సువార్త ప్రకటిస్తే బాగుండు, అక్కడున్న ఆత్మలు రక్షిస్తే బాగుండును. అందుకు ఇక్కడ ఉంటున్నాడు చూడండి ఆయన, నేను అక్కడికి వెళ్ళి కొందరి నా సాక్ష్యంలో చెప్తే బాగుండును కదా. నీవు అపవాది భూభాగమున ఉన్నావు. అర్థమవుతుందండి? అపవాది భూభాగమున ఉన్నావు. దాని యొద్ద నుండి దూరమగుము. చెడును అసలు సమీపించవద్దు. కానీ ఆమె ఎట్లు మీద నుండి అక్కడ కొన్ని నిమిషములు నిలబడినది. మరియు మొదటి సంగతి మీకు తెలుసా? ఆమెను ఒక యువకుడు చేతుల్లో నేలపై పడి ఉన్నది. ఆమె అక్కడ ఏడ్చుచు ఇట్లు చెప్పినది, ఓ ఇప్పుడు నేను నశించాను, అయిపోయింది జీవితం. నాకు బైబిల్ ఎక్కువగా తెలియదు కానీ యేసు ఇట్లో చెప్పాను, నా నామమున వారు దెయ్యములను వెళ్ళగొట్టుదురు అని చెప్పాను కదా అనుకున్నాను. వేను కొంత తేరుకొని ఈ సంగతి గమనించుచున్నాడు. నేను ఇట్లన్నాను, అపవాది నీవెవరో నాకు తెలియదు కానీ
నా సోదరి ఆమెతో నీకేమి పని లేదు, కానీ నా సోదరి ఆమెతో నీకేమి పని లేదు, ఆమె ఒక్క క్షణం అక్కడ ఆగినదే కానీ ఆమెకు నిజంగా అక్కడికి వెళ్ళు మనసు లేదు, ఆమె అక్కడే తప్పు చేసినది. ప్రవక్త బ్రాకెట్లో రాశారు సరే. కానీ నీవు ఆమె నుండి బయటకు రావలేను, దేవుడు తీర్పునాడు నన్ను నిలబెట్టును. ఆ తలుపు మూసుకొని మరలా తెరుచుకొనిచున్నది. ఇలా చెప్పిన వెంటనే ఆ తలుపు మూసుకొని తెరుచుకుంటుంది. సరే అండి. అది అటు ఇటు కొట్టుకొనిచున్నది. బిల్లి ఇట్లు చూడు చూడు అన్నదామే. ఏమిటది అని అడిగాను. నాకు తెలియదు అన్నది. నాకు కూడా తెలియదు అన్నాను. మరలా తలుపు ఇటు అటు కొట్టుకొన్నది. ఏమిటి సంగతి, ఏమైంది అనుకుంటూ అటువైపు చూశాను. సాతానా, యేసు నామములో ఆమెను విడిచి పొమ్ము అని చెప్పగానే ఒక పెద్ద గబ్బిలం వలెనున్న పొడవైనది ఆమె వెనక నుండి లేచినది. దాని రెక్కలు పొడవైన వెంట్రుకల వలె ఉన్నవి. అది శబ్దము చేయుచు నా వైపు వచ్చుచుండెను. సరేనా, సేవకుడు వైపు ఇప్పుడు వస్తుంది అది. ఓ ప్రభువైన దేవా, యేసుక్రీస్తు రక్తముతో నన్ను కాపాడుమని అడిగాను. ప్రవక్త గారు సరే అండి. వేణు పడక మీద నుండి లేచి చూడసాగాను. అది ఒక పెద్ద నీడవలే చుట్టూ కమ్మి పడక క్రిందకు దూరినది. వేణ పడక మీద నుండి లేచి తర్వాత గదిలోనికి బలమంతా కూడగట్టుకొని పరిగెత్తెను. గదిలోకి పారిపోయాడు. నేను నెల్లిని ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళి మరలా వచ్చాను. మా తల్లి ఆ దుప్పట్లన్నీ దులిపినది. ఆ పరుపులో ఏమీ కనబడలేదు. ఏమిటి? ఆమెలో నుండి దెయ్యము బయటకు పోయినది. ఏమైనది? ఆమె ఒక్క క్షణము ఆగినందున ఇదంతా జరిగినది. అంతే. అర్థమవుతుందండి? అందుకే ప్రియమైన సంగమా, ఈరోజు మనం మొదట్లో చెప్పుకున్న రీతిగా ఈ యవనస్తులు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారు అంటే బలవంతుని చేతిలో ఉన్నారు. కానీ ఈరోజు చాలామంది ఎవరి చేతిలో పట్టబడుతున్నారు అంటే అపవాది చేతిలో ఉన్నారు. అందుకు ప్రవక్త అంటాడు, ఏ మాత్రం ఆగవద్దు అంటున్నాడు ఆయన. ఆగవద్దు, నువ్వు ఆగేవాని జీవితం నాశనం అయిపోయినట్టు. ఇంకా దేవుడు తన వాక్యమును నీ హృదయంలో ఉంచును. ఆ ఖడ్గమును పట్టుకుని దూసుకొని పొమ్ము. హల్లెలూయా. దేని కొరకు ఆగుటకు నాకు సమయం లేదు, కూర్చొనుటకు నాకు సమయం లేదు. ఇవన్నీ ఇంకా చూడొచ్చు. ఇంకా సరే అండి. మిగతాది నేను వచ్చే వారం ఈ వర్తమానంలోకి వెళ్తాను. కంగారు పడొద్దు, నేను వర్తమానంలోనే ఉన్నాను. కానీ ఈరోజు చూస్తున్నాం ఎలాంటి జీవితాలు కలిగి ఉన్నారు జనులు, యవనస్తులు. ముఖ్యంగా ఎందుకు ఈరోజు ఈ బుధవారం కూటమిలో యవనస్తుల కోసం నేను తీసుకుంటున్నాను అంటే, ఇది మన సంఘానికి ఉపయోగపడవచ్చు, లేదా ఎవరైనా లైవ్లో చూసినా వాళ్ళకి ఉపయోగపడవచ్చు. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే 7 ముద్రల్లో మన స్థానం చూస్తున్నాం. ఈ కాలంలోని ఈ యవనస్తులకి 7వ ముద్రలో ఎలాంటి స్థానాన్ని పెట్టబడి ఉన్నారో చూడండి. ఆ గొప్ప పేలుడు సంభవిస్తున్న సమయంలో దానికంటే కొద్ది నిమిషాల ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ముద్రల్లో ఆయన పాత్ర, ఈ యవనస్తుల పాత్ర గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూసారండి? కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు ఇక్కడ ఉన్న ఈ చిన్న యవనస్తుల గుంపుగా ఉన్న మీరు ఏం ఆలోచిస్తున్నారు ఆలోచించండి. ఆ నెల్లి శాండర్ వల్ల ఆలోచిస్తే మీ జీవితం నాశనం అయిపోయినట్టు. ఆమె రక్షణ పొందుకుంది. సుమారు 6 నెలలు 7 నెలల వరకు బాగానే ఉంది. కానీ ఏమైంది? మరలా అదే ఆ పాత జీవితం గుర్తుకొచ్చింది. మరలా ఆ పాత స్నేహితులు గుర్తుకొస్తారు నీకు. కొన్ని సందర్భాలు ఆ స్నేహితులు గుర్తుకొస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ పాత ఆ లోకంలో జీవించిన జీవితాలు మీకు గుర్తుకొస్తూ ఉంటాయి. సరే, ఇంకో 2 నెలలు అవుతే పిక్నిక్ సీజన్ వస్తుందో ఇంక అక్కడి నుంచి మనం చూడని అవసరం లేదు. పిలుపులు వచ్చేస్తుంటాయి, ఇన్విటేషన్స్ వచ్చేస్తుంటాయి. 10th క్లాస్ బ్యాచ్, ఇంటర్మీడియట్ బ్యాచ్, డిగ్రీ బ్యాచ్, బీటెక్లు బ్యాచ్, ఈటెక్లు బ్యాచ్, ఆటెక్లు బ్యాచ్, జాబ్లోని ఉద్యోగాల్లో కొలీగ్స్తో ఒక పిక్నిక్. సరే, మన వీధిలో ఉన్న వాళ్ళందరూ కలిసి అదొక పిక్నిక్. సరే, అలాగే ఈరోజు కమ్యూనిటీ పిక్నిక్స్. సరే, ఇలా ఇవన్నీ మనకి ఆ జ్ఞాపకాలు. అబ్బా, ఇలాంటి జీవితాన్ని కోల్పోతున్నాము ఏంటి? ఎప్పుడు వాక్యం అంటారు, ఆదివారం రారు. మేము ఎంత ఎంజాయ్ చేసాం తెలుసా? ఒక ఆదివారం ఎంజాయ్ చేశారు కదా, ఒక 2 వారాల క్రితం ఫ్రెండ్షిప్ డేలు ఎంజాయ్ చేశారు కదా బీచ్ దగ్గర, ఒక 5-6. ఇప్పటికి వాళ్ళ తల్లిదండ్రులకి
అది తీరని లోటుగా ఉండిపోయింది. చేతికి అందొచ్చిన బిడ్డల్ని కోల్పోయారు వాళ్ళు. అంతేనండి, అలాగే ఉంటాయి. అదే ఈరోజు ఈ లోకం పరిగెడుతున్నటువంటి విధానం. కానీ మన విధానం వేరు. వర్తమానంలో ఈ కాలంలో యవనస్తుల విధానం వేరండి. లాస్ట్ ఒక లేఖనం తీసుకొని ముగించేద్దాం. ఇది నేను నెక్స్ట్ వీక్ కూడా నేను ఇదే లేఖనం తీసుకోవచ్చు. ప్రసంగి గ్రంథము అందరికీ తెలిసిన లేఖనమే. 11వ అధ్యాయం 9-10 వచనాలు. 12వ అధ్యాయంలో కూడా దాని కంటిన్యూషన్ చేద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము, అలాగే 12వ అధ్యాయంలోని 1-2 వచనాలు కూడా చూద్దాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము. యవనస్తులకి ఏం చెప్తున్నాడు ఆయన? యవనమందు ఏం చేయాలండి? సంతోషపడు. అంటే దాని అర్థం చాలా సంతోషంగా హ్యాపీగా జీవించు. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. ఓకే. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి నీ కోరిక నీ ఇష్టం చొప్పున దృష్టి, నువ్వు ఎక్కడికి చేయాలి, ఏ పని చేయాలి ఆ పనులన్నీ చేసుకో. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోనవి గనుక నీ హృదయముల నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. చూసండి, 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమొచ్చింది? లేత వయసును నడిప్రాయమును అయిపోయింది, ఇంకా ముసలితనానికి వచ్చేసావు. గతించిపోను గనుక నీ హృదయంలో నుండి అవన్నీ పోతాయి. ఇది శాశ్వతం కాదు ఈ జీవితం అనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి అని చెప్తున్నాడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. అబ్బా, ఏంటండి? దుర్దినములు రాకముందు, నీకు అపాయాలు భయంకరమైన చీకటి యుగంతో చీకటి రోజులు నీ జీవితానికి అలుముకోక ముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే. సరే, ఒక 70-80 సంవత్సరాల వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, ముక్కుతూ మూలుగుతూ ఉన్నటువంటి వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, తాతయ్య నీకు ఇదిగో మంచి డూప్లెస్ హౌస్ కట్టేసి నువ్వు సంతోషంగా ఉండు అని అంటే సంతోషపడతాడా? తాతయ్య నీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఇదిగో ఇన్ని ఐటమ్స్ 114 ఐటమ్స్ తయారు చేశాను ఓ అని అంటే తింటాడు? పళ్ళే ఉండవు. అంతేనండి. అందుకు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్తావు. అప్పుడు చెప్తావా లేదండి? ఆ వృద్ధుడు ఇప్పుడు నాకు వీటి మీద ఆశ లేదు బాబు, నేను రేపో మాపో చనిపోయేవాడిని, నాకెందుకు ఈ ఇల్లులు, నాకెందుకు ఈ తిండి, నాకెందుకు ఈ బంగారము, నాకెందుకు ఈ కార్లు, నాకెందుకు ఈ బంగ్లాలు అని చెప్పే ఒక రోజు వస్తుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు కూడా చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణంకు తెచ్చుకొనుము. జవసత్తాలంత శరీరంలో శక్తి అంతా పోయిన తర్వాత ముక్కుతూ మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడి దగ్గర రావడం కాదు. ఆ దుర్దినాలు రాకముందు నాకెందుకు ఇది, ఇంక ఈ ఆనందాలతో నాకు ఏ సంబంధం లేదు, ఇప్పుడు నాకు ఏదో క్షణాన రేపో మాపనగా నేను వెళ్ళిపోయేలా ఉన్నాను, నాకెందుకు ఇది అని చెప్పుకునే రోజులు రాకముందే, నీ యవనంలో ఉన్నప్పుడే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్త నువ్వేం చేయాలి? స్మరించుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఈ కాలంలోని, ఈ కాలపు వర్తమానంలో దాచబడినటువంటి ఆ 7 ముద్రల మర్మంలోనే ఈ ఆనందం ఉందండి. నీ యవనాన్ని వృధా చేసుకోవద్దు. నీ యవనాన్ని లోకంతో ఎంజాయ్మెంట్ కోసం అది వృధా చేయొద్దు. వర్తమానం కోసం ప్రయాసపడండి. వాక్యము కోసం నీ యవనాన్ని వాక్యం కోసం నీ యవనాన్ని పంచిపెట్టాలి. ఈరోజు యవనస్తులకి అసలు సువార్త అనేదే లేదు. వాళ్ళకున్న టార్గెట్లు, వాళ్ళకున్నటువంటి ఆ పని ఒత్తిళ్ళు అవే. అందుకే అంటున్నాను, ఇందాక స్టార్టింగ్ చెప్పాను, 20 సంవత్సరాల వెనకాల ఉన్న యవనస్తులు చాలా ధన్యులు.
వాళ్ళు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఇటుగా జాబులు చేస్తున్నారు, ఇటుగా సువార్త ప్రకటించేవారు. సరే, ఇటు వాళ్ళు సొంత ఇంటికి కుటుంబాలని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండేవారు, అటు సువార్త ప్రకటించేవారు. కొన్నిసార్లు అటు ఆ యవనస్తులకి ఇంటి దగ్గర ఉండడానికి కూడా చోటు ఉండేది కాదు. కారణం ఏమిటంటే, నీ వర్తమానం విడిచిపెడితేనే మా ఇంటికి అడుగు పెడతావు, లేదా నువ్వు మా ఇంటికి రావద్దన్నారు కూడా. అలాంటి టైంలో కూడా వాళ్ళ కుటుంబాలను కూడా విడిచిపెడుతున్నారు, వర్తమానం విడిచిపెట్టలేదు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. వర్తమానాన్ని విడిచిపెట్టేస్తున్నారు తప్ప లోకంతో మాత్రం హ్యాపీగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి యవనస్తుల కాలంలో అలాంటి కాలం ఇది. సో ప్రియమైన సంగమా, ఈ వర్తమానంలో ఉన్న ఈ యవనస్తులు, చిన్న యవనస్తులకి దేవుడు ఎక్కడ పెట్టాడు చూసాం. అది అంతకన్నా ధన్యత మనకి ఏం కావాలండి? ఈ కాలంలో ఎన్నికలో ఈ యవన బిడ్డలకి దేవుడు ఎక్కడ పెట్టుకుని వచ్చాడు? ఆ గొప్ప ప్రేలుడు సంభవించిన స్థానంలో ఉంచాడు, ఆ 7 ముద్రలు పెట్టే స్థానంలో ఉంచాడండి. సరే అండి, మరి దేవుడి కొద్ది మాటలు దీవించినట్టు ప్రార్థన చేసుకుందాం.